సో మనం స్టాక్ లో ఏదైతే ఆపరేషన్స్ చేస్తున్నామో సిమిలర్ ఆపరేషన్స్ మనం చేద్దాము క్యూలో కూడా. సో లెట్స్ గో ఫ్రెష్, దీన్ని కాపీ పేస్ట్ చేయకుండా ఫ్రెష్ గా రాద్దాం. అండ్ క్యూ కాన్సెప్ట్ మనం చూసింది ఇది. ఎనివే ఓకే, ఇక్కడ మనం స్టాక్ గురించి డిస్కస్ చేసాము, క్యూ గురించి డిస్కస్ చేసాము, డిఫరెన్సెస్ నోట్ చేసాము. సిమిలర్లీ సెక్యులర్ క్యూ గురించి కూడా డిస్కస్ చేసాం కాబట్టి ఆ పాయింట్స్ కూడా ఉన్నాయి. బట్ ఎనీవే లిటిల్ ఫ్రెష్, ఎందుకంటే మనం ప్రీవియస్ సెషన్ నుంచి వచ్చినాం కాబట్టి. ఇక్కడ కూడా ఒక ఫిక్స్డ్ సైజ్ అరే తీసుకొని ప్రొసీడ్ అవుదాం. లైక్ ఒక ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్న అరే ఉంది అని అజ్యూమ్ చేసుకొని ఆ సైజ్ ఏదో మనం డిఫైన్ చేసి పెట్టుకుందాం. సంథింగ్ లైక్ సైజ్ యాజ్ 5 అని పెట్టుకుంటున్నాం. అండ్ కమింగ్ ఇంటూ మెయిన్, సో క్యూ కావాలి అంటే క్యూ కోసం మనం ఒక అరేని మెయింటైన్ చేసుకుంటున్నాం. కంపారిటివ్ గానే నోట్ చేసుకుంటూ వస్తాం. సో క్యూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ సెట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అనుకుంటున్నాం. ఫస్ట్ ఒక ఎలిమెంట్ వచ్చినప్పుడు, ఓకే, ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు మనం ఫ్రంట్ రేర్ ఎక్కడ పెట్టుకుంటాం? -1 దగ్గరే కదా. -1 మన సైజ్, మన అరే సైజ్ 5 అనుకుంటున్నాం. అంటే ఈ 5 ఎలిమెంట్స్ ఉండేలాగా ఫస్ట్ ఒక అరేని క్రియేట్ చేసుకుంటాం. సంథింగ్ లైక్ అరే ఆఫ్ దట్ సైజ్. మనం ఏ ఆఫ్ 5 వరకు కూడా రాసేసుకోవచ్చు. బట్ తర్వాత ఎప్పుడైనా మాడిఫై చేస్తే, ఈ ఒక్క దగ్గర మాడిఫై చేస్తే ఎక్కడెక్కడైతే ప్రోగ్రామ్ లో సైజ్ ఉందో అవన్నీ మాడిఫై అవుతాయి కాబట్టి మనం ఒక కైండ్ ఆఫ్ వేరియబుల్, బట్ ఇట్స్ క్రియేట్ యాజ్ ఎ కాన్స్టెంట్ హ్యాష్ డిఫైన్. దాని గురించి మనకు తెలిసిందే. ఇది మనం క్రియేట్ చేసుకుంటున్నాం. దీంతో పాటుగా ఈ అరేలో డేటా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని ఇండికేట్ చేయడం కోసం ఫ్రంట్ రేర్ అనే ఒక 2 వేరియబుల్స్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఫర్ దట్ ఫ్రంట్ రేర్ రెండింటిని -1 కి సెట్ చేసేద్దాం. ఫ్రంట్ ని కూడా -1 కి సెట్ చేస్తున్నాం. సో దీని మీనింగ్ ఏంటి? ఫ్రంట్ రేర్ -1 దగ్గర ఉన్నాయంటే మీనింగ్ ఏంటి? రెండు -1 దగ్గరే ఉన్నాయంటే ఎలిమెంట్స్ ఏం లేవు, ఇనిషియల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు కదా. కాబట్టి వీఆర్ సెట్టింగ్ దిస్ ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ రేర్ టు -1. -1 ఉంది అంటే నో ఎలిమెంట్స్ ఏం లేవు అన్నట్టు. అది -1 అనే లొకేషన్ లో డేటా ఉంది అని కాదు కదా. ఇది మనకున్న కరెంట్ సిచ్యువేషన్. నౌ యూజర్ నుంచి కొన్ని ఆప్షన్స్ తీసుకొని వెదర్ యూజర్ ఏం చేయాలనుకుంటున్నారు, లైక్ కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఉన్న వాటి నుంచి ఒక ఎలిమెంట్ బయటకు తీద్దాం అనుకున్నారా అనేది యూజర్కి ఆప్షన్ ఇద్దాం. సో ఇది రిపీటెడ్ గా జరుగుతూ ఉండాలి కదా. ఫస్ట్ యూజర్ ఒక ఆప్షన్ ఇస్తాడు, నాకు ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఎలిమెంట్. ఓకే, ఇన్సర్ట్ చేయగానే ప్రోగ్రామ్ క్లోజ్ అవ్వదు కదా, మళ్ళీ ఆప్షన్ అడుగుతాం, మళ్ళీ నువ్వు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావా లేదా అని. సో ఇట్స్ ఏ ఇక్కడ యూజర్ కి ఆప్షన్ ఇద్దాం. అయితే మనం స్టాక్ రాసినప్పుడు ఇన్సర్ట్ చేయడానికి ఆప్షన్ ఇచ్చాము, రిమూవ్ చేయడానికి ఆప్షన్ ఇచ్చాము, బయటకు వచ్చేయడానికి టర్మినేట్ చేయడానికి ఇచ్చాం. ఈసారి ఇంకొక ఆప్షన్ కూడా ఇద్దాం. ఏంటంటే యాక్చువల్లీ అక్కడ కూడా ఇచ్చింటే బాగుండేది,
ఆ రోజు మనం యాడ్ చేయలేదు. ఎగ్జిస్టింగ్ డేటా ఏంటో డిస్ప్లే చేయడానికి ఒక ఆప్షన్ ఇద్దాం. అంటే యాక్చువల్గా మనం రియల్ టైంలో మనం రాసేటప్పుడు అవసరం రాదు. స్టాక్లో కానీ కీలో కానీ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి డిస్ప్లే చేయాలి అనే అవసరం జనరల్గా రాదు. బట్ మనం ఇక్కడ ప్రాక్టీస్ పర్పస్ కోసం రాస్తున్నప్పుడు దట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఆప్షన్. ఎందుకంటే అసలు డేటా ఏముంది అనేది మనకి క్లియర్ తెలుస్తుంటుంది కదా. అదొక ఆప్షన్ ఇవ్వచ్చు. లేదా ఆఫ్టర్ ఈచ్ ఆపరేషన్ ఉన్న డేటా ఏంటి అనేది మనం డిస్ప్లే ఆటోమేటిక్ యూజర్ అడగకుండానే డిస్ప్లే చేసేలాగా ఒక ఆప్షన్ పెడదాం. లేదంటే దట్ మే బి ఈవెన్ బెటర్ ఆప్షన్. ఓకే, అట్లా పెడదాం. అంటే ఒక ఆపరేషన్ జరిగిన తర్వాత ఉన్న డేటా ఏంటి అనేది డిస్ప్లే చేద్దాం యూజర్కి. కాబట్టి కొత్త ఆప్షన్ ఏం లేదు, అదే ఆప్షన్ స్కిల్. సో ఫర్దర్ ఫస్ట్ ఆప్షన్ ఇన్సర్ట్, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ రిమూవ్, ఆప్షన్ ఎగ్జిట్. యూజర్ నుంచి ఆ ఆప్షన్ తీసుకుందాం. ఆప్షన్ సో ఇది తీసుకుంటున్నాము అంటే దాని కరెస్పాండింగ్ ఒక వేరియబుల్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ ఆప్షన్ కనుక 1 అయితే ఏం చేయాలి? కొత్త ఎలిమెంట్ తీసుకెళ్ళి యూజర్ నుంచి ఒక వాల్యూ తీసుకొని ఆ వాల్యూని బేస్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటాం. సో ఫర్ దట్ సార్ అక్కడ స్కాన్ ఆఫ్ దగ్గర పర్సంటేజ్ డి తర్వాత కామా, యా, నా కీబోర్డ్ లో కామా గట్టిగా ప్రెస్ చేస్తేనే వస్తుంది అనమాట. అందులో టైప్ చేసినా కూడా అది మిస్ అయిపోతుంది. ఓకే, కామా ఒకటి, నంబర్ 3 ఒకటి, ఈ రెండు. ఓకే ఓకే ఓకే, సో ఆప్షన్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఒకవేళ ఆప్షన్ కనుక 1 అయితే అప్పుడు ఏం చేయాలి? విచ్ వాల్యూ టు ఇన్సర్ట్, ఆ వాల్యూ ఏంటో యూజర్ నుంచి మళ్ళీ తీసుకోవాలి. ఏ వాల్యూ కావాలో సో ఫర్ దట్ దాని కరెస్పాండింగ్ ఒక వాల్యూ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఈ వాల్యూ తీసుకెళ్లి క్యూలో యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం వాల్యూ సపోజ్ 25 ఇచ్చారనుకోండి, 25 తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలి? ఆల్రెడీ రేర్ ఎక్కడ ఉందో చూసి దాని నెక్స్ట్ లొకేషన్ లో పెట్టాలి. అంటే 0th లొకేషన్ లో పెట్టాలి, రేర్ -1 అనుకో. అయితే బిఫోర్ ఇన్సర్షన్ ఎప్పుడు కూడా ఏం చేయాలి మనం? ఒకవేళ ఆ క్యూ ఆల్రెడీ ఫుల్ అయిపోయిందేమో అని చూడాలి. అవునా? ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నామంటే ముందు అది ఫుల్ అయిపోయిందేమో చూడాలి కదా. ఇఫ్ రేర్ ఈక్వల్ టు n-1, యా, పర్ఫెక్ట్. అది మనం ఫస్ట్ చెక్ చేద్దాం. ఇఫ్ రేర్ ఈక్వల్ టు n-1, దట్ ఇస్ నథింగ్ బట్ సైజ్ -1. సైజ్ -1 అయితే అప్పుడు ఏం చేద్దాం? ప్రింట్ is full. Not insert current value. ఇన్సర్ట్ చేయలేము అని చెప్తాం. అలా కాకపోతే ఇన్సర్ట్ చేయొచ్చు కదా. ఏంటప్పుడు స్టెప్స్ ఏం చేయాలి? ఫస్ట్ ఉన్న రేర్ ని ఇంక్రీజ్ చేసి, ఒకవేళ -1 దగ్గర ఉంటే 0 చేస్తాం, 0 దగ్గర ఉంటే 1 చేస్తాం, 1 దగ్గర ఉంటే 2 చేస్తాం. సో ఎక్కడున్న రేర్ ని 1 లొకేషన్ ఇంక్రీజ్ చేయాలి. రేర్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1. రేర్ ఈక్వల్ టు రేర్ ప్లస్ 1, దట్ ఇస్ నథింగ్ బట్ రేర్ ప్లస్ ప్లస్. రేర్ ని ఇంక్రీజ్ చేసి ఏ ఆఫ్ రేర్ లో వాల్యూ పెట్టేస్తాం. సో ఈ పార్ట్ ద్వారా ఏమవుతుంది? రేర్ ప్లస్ ప్లస్ అంటే ఇనిషియల్ గా రేర్ -1 దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని మనం ప్లస్ ప్లస్ చేస్తే 0 అవుతుంది. రేర్ ఈ ప్లేస్ కి వస్తుంది. తర్వాత ఏ ఆఫ్ రేర్ లోకి వాల్యూ పెడతాం. సపోజ్ యూజర్ 25 ఇచ్చాడు అనుకుందాం, ఇచ్చుంటే అప్పుడు ఏ ఆఫ్ 0 లోకి 25 వస్తుంది.
దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అయితే Hmm. ఇదే ఫస్ట్ ఎలిమెంట్ కదా, ఇప్పటి వరకు ఎలిమెంట్స్ ఏం పెట్టలేదు మనం, ఇదే ఫస్ట్ ఎలిమెంట్ కదా. అప్పుడు ఏం చేయాలా, అది ఇదే ఫస్ట్ ఎలిమెంట్ కనుక అయితే ఫ్రంట్ కూడా తీసుకొచ్చి జీరోలో పెట్టాలి, ఎందుకంటే ఫ్రంట్ -1 దగ్గర ఉంటుంది కదా ఇప్పుడు. అందువల్ల ఒక అడిషనల్ కండిషన్ రాసుకుంటుంది ఏంటి, ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఎట్ -1 బ్రింగ్ దట్ ఆల్సో టు 0. ఫ్రంట్ ఈక్వల్ 0 అన్న ఫ్రంట్ ప్లస్ అన్న మీనింగ్ అదే, ఎందుకంటే -1 నుంచి మనం ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి. అయితే ఇది ప్రతిసారి ఇది జరగదు, ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు ఫ్రెష్ గా ఒక ఎలిమెంట్ వస్తేనే ఈ యాక్టివిటీ జరుగుతుంది. చెకింగ్ జరుగుతుంది ప్రతిసారి, బట్ ఫ్రంట్ 0 అవడం మాత్రం ఈ ఒక్కసారి. ఇది ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు ఫ్రెష్ గా ఒక ఎలిమెంట్ కొత్తగా వస్తేనే అప్పుడు ఫ్రంట్ -1 దగ్గర నుంచి 0కి వస్తుంది. ఈ పార్ట్ అంటే టోటల్ ఏమైంది, ఫ్రంట్ రేరు ఒకే దగ్గర ఉంది. ఇది మనం నేను లాస్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. ఎంటీగా ఉన్న టైంలో కొత్త ఎలిమెంట్ వస్తేనే ఇది జరుగుతుంది. ఇదే మనం కామెంట్ రాద్దాం అనుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ షుడ్ హ్యాపెన్. ఇది అయిపోయింది ఇప్పుడు. ఒకవేళ ఇది అయిపోయింది, ఆప్షన్ 1 ఇచ్చారు, యూజర్ నుంచి వాల్యూ తీసుకున్నాం, రేర్ సైజ్ -1 దగ్గర ఉంటే పాసిబుల్ కాదని చెప్పేస్తాం. అదర్వైజ్ రేర్ ఇంక్రీజ్ చేసి అలొకేషన్ వాల్యూ పెట్టాం. ఫ్రంట్ ఏమీ లేకపోతే ఫ్రంట్ 0 సెట్ చేసుకున్నాం, అంటే ఫ్రంట్ -1 దగ్గర ఉంటే దాన్ని 0 తీసుకొచ్చి పెట్టాం. ఇది ఫైన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాం. మళ్ళీ సపోజ్ నెక్స్ట్ టైం యూజర్ 1 ఇచ్చాడు అనుకోండి, 1 అనే ఆప్షన్ అంటే మళ్ళీ ఇన్సర్ట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఆప్షన్ = 1 కదా, ఎస్, మళ్ళీ వాల్యూ తీసుకుంటాం. సపోజ్ యూజర్ 35 ఇచ్చాడు అనుకుందాం, యూజర్ 35 ఇస్తే ఆ వాల్యూ తీసుకొని మళ్ళీ ఇక్కడ రేర్ చెక్ చేస్తాం, రేర్ = సైజ్ -1 అని చెక్ చేస్తాం. రేర్ సైజ్ -1 దగ్గర ఉందా, లేదు కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చి రేర్ ఇంక్రీజ్ చేస్తాం. అంటే రేర్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఆ ఏ ఆఫ్ రేర్ లోకి కొత్తగా వచ్చిన వాల్యూ సపోజ్ 35 అయితే 35 అనేది 1 అనే ప్లేస్ లో పెడతాం, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేస్తే ఇది ఫాల్స్ అవుతుంది, ఎందుకు, ఫ్రంట్ -1 దగ్గర లేదు కదా, లేదు కాబట్టి ఫ్రంట్ మళ్ళీ 0 చేయాల్సిన అవసరం ఏం లేదు. ఫ్రంట్ ఆల్రెడీ ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది, అంటే 0 దగ్గరే ఉంటుంది. అంటే ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు మాత్రమే ఫ్రంట్ రేరు రెండు చేంజ్ అయ్యి 0 దగ్గరికి వచ్చి అక్కడ ఎలిమెంట్ పెడతాం. ఇన్ నార్మల్ కండిషన్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫ్రంట్ చేంజ్ కాదు అనా, ఓన్లీ డిలీషన్ అప్పుడే ఫ్రంట్ మూవ్ అవుతుంది కదా సార్, ఐ మీన్ రిమూవ్ అప్పుడు. రిమూవల్ అప్పుడే జరుగుతుంది, బట్ ఇన్సర్షన్ అప్పుడు మాత్రం ఒక్క కేసులో జరుగుతుంది. ఇప్పుడు ఒక కేసులో ఎలిమెంట్స్ కమెంట్ ఇప్పుడు ఎలిమెంట్స్ లేనప్పుడు. సపోజ్ నెక్స్ట్ టైం ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ వచ్చింది సపోజ్ అనుకుందాం, అప్పుడు కూడా ఏమవుతుంది, రేరే చేంజ్ అవుతుంది. రేర్ 1 నుంచి 2కి వస్తుంది, అక్కడ మళ్ళీ కొత్త వాల్యూ ఏదో ప్లేస్ అవుతుంది. ఇలా జరుగుతూ ఉంటుంది, కాబట్టి రేరే చేంజ్ అవుతూ ఉంటుంది ఇన్సర్ట్ చేస్తున్నంత సేపు. ఫ్రంట్ ఎక్కడ ఉందో అక్కడ అలాగే ఉంటుంది. ఓకే ఫైన్. ఒకవేళ యూజర్ ఇక్కడ ఆప్షన్ 2 ఇచ్చాడు, అంటే ఐ వాంట్ టు రిమూవ్ అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఆప్షన్ =2 అనే ఆప్షన్ ఇచ్చామంటే మీనింగ్ ఏంటి, రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఏం చెక్ చేయాలి, అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా ఎలా తెలుస్తుంది, ఇఫ్ అదే ఫ్రంట్ రేర్ 0లో ఉంటే, ఐ మీన్ నాట్ ఈక్వల్ టు -1 అయితే ఎలిమెంట్స్ ఉన్నాయి అంతే. నాట్ ఈక్వల్ టు -1 అయితే ఎలిమెంట్స్ ఉన్నట్లే. సో ఈక్వల్ టు -1 ఉంది అంటే ఎలిమెంట్స్ లేనట్లే. ముందు అది చెక్ చేయాలి. ఫ్రంట్ = -1. ఇక నేను రెండు చెక్ చేయట్లేదు, ఒకటే చెక్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ -1 ఉంటే ఖచ్చితంగా రేర్ కూడా -1 దగ్గరే ఉంటుంది.
ఏమన్నా మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అందుకని ఒకటే చెక్ చేస్తున్నాం. ఈ ఫ్రంట్ ఈక్వల్ టు -1 దానికి కరెస్పాండింగ్ మెసేజ్ ఇచ్చేద్దాం. అక్కడ కమెంట్ రాద్దాం సార్, అది ఈజీగా అర్థం అవుతుంది. -1 obvious is it -1 so not checking for error. దానికోసం సపరేట్ గా మళ్ళీ చెక్ చేయట్లేదు రేర్ కోసం, ఎందుకంటే ఫ్రంట్ -1 రేర్ కూడా -1 ఉంటుంది కాబట్టి అక్కడ. సో అలా కనుక ఉంటే ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి యూ కెనాట్ రిమూవ్ ఎలిమెంట్స్. సో దానికోసం ఒక మెసేజ్ ఏమని empty cannot remove అలా కాకపోతే -1 దగ్గర లేదు అంటే ఈ ఎలిమెంట్ కెన్ బి రిమూవ్, దట్ ఈస్ క్లియర్. అయితే ఎక్కడున్న ఎలిమెంట్ రిమూవ్ చేయగలుగుతాం? ఫ్రంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉంది అనుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫ్రంట్ 0 దగ్గర ఉంది కాబట్టి 0th ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తాం. సపోజ్ 0th ఎలిమెంట్ రిమూవ్ చేసాము అంటే 25 వెళ్ళిపోతుంది, అప్పుడు ఫ్రంట్ ఏదవుతుంది 1 అవుతుంది, అంటే 35 దగ్గర ఫ్రంట్ వచ్చేస్తుంది, అంతే కదా రావాల్సింది. సో ఫర్దర్ వాల్యూ ఈక్వల్ టు a of front కాబట్టి అక్కడ ప్రింట్ చేసేయచ్చు. నేను జస్ట్ ఒక వేరియబుల్ తీసుకొని ప్రింట్ చేస్తాను. ఎనివే వాల్యూ ఈక్వల్ టు a of front అంటే ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ ద్వారా ఏమవుతుంది, a of front లో ఉన్న 25 ఈ వాల్యూ అనే వేరియబుల్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి కదా ఆ 0th లొకేషన్ వాల్యూ తీసేసిన ఏం చేసినా మనకు ప్రాబ్లం లేదు, ఈ వేరియబుల్ స్టోర్ చేసాం కాబట్టి. వెంటనే ఏం చేయాలి, ఈ ఫ్రంట్ కూడా తీసుకొని వచ్చి 1 దగ్గర పెట్టాలి, అంటే ఫ్రంట్ ని 1 లొకేషన్ ఇంక్రీజ్ చేయాలి. ఫ్రంట్ ఇంక్రీజ్ చేసాం. సో ఇప్పుడు ఏమైతుంది, వాల్యూలోకి మనకు వచ్చేసింది వాల్యూ, ఫ్రంట్ లో ఉన్న వాల్యూ, కానీ ఇక్కడ ప్రింట్ చేసేది మెసేజ్ ఇచ్చి సార్ ఇంకోటి ఇక్కడ ఇప్పుడు ఆ 4కి వెళ్ళింది అనుకోండి, ఇండెక్స్ 4కి బఫర్ అక్కడ ఐ మీన్ అరే ఫుల్ అయిపోయి ఉంటది, రేర్ అక్కడ ఉంటది 4 లొకేషన్ లో. ఫ్రంట్ మనం డిలీట్ చేసుకుంటూ వస్తాము, 4 లొకేషన్ దగ్గర 2 ఒకే దగ్గర ఉంటాయి కదా, అప్పుడు ఎట్లా? అది ఆ కోడ్ రాస్తాం. అంటే సింగిల్ ఎలిమెంటే ఉండిపోతే, మోర్ దెన్ 1 ఉంటే జస్ట్ ఫ్రంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకవేళ అలా రిమూవ్ చేసుకుంటూ వెళ్తూ అది 4 దగ్గరే కాదు, మేబీ ఇప్పుడు 2 దగ్గర కూడా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 25 తీసాం అనుకోండి, ఈ 25 తీసేస్తే ఈ ఫ్రంట్ ఇక్కడికి వస్తుంది. సపోజ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక రిమూవ్ ఆపరేషన్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ 35 కూడా వెళ్ళిపోతుంది, ఈ ఫ్రంట్ 2 దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కూడా మీరు చెప్పిన సిచ్యువేషన్ అది 4 దగ్గరైనా కావచ్చు, 2 దగ్గరైనా కావచ్చు, సింగిల్ ఎలిమెంటే ఉంది అంటే ఫ్రంట్ రేరు ఒకే దగ్గర ఉన్నాయి, ఫ్రంట్ రేరు ఒకే దగ్గర ఉన్నాయి. ఇది మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్. ఇది మనం ఆల్రెడీ మనం రాసుకున్నాం. వాల్యూని ఫ్రంట్ లో పెట్టుకొని మామూలు నార్మల్ కండిషన్స్ లో ఫ్రంట్ ప్లస్ ప్లస్ చేస్తాం, కానీ ఫ్రంట్ రేరు కనుక ఒకే దగ్గర ఉంటే అప్పుడు ఫ్రంట్ ఇంక్రీజ్ చేయొద్దు, ఫ్రంట్ రేరు రెండింటిని తీసుకొచ్చి -1 దగ్గర పెట్టేస్తాం. ఇది మనం ఆ రోజు డిస్కస్ చేస్తుంది.
సో ఇది ఏంటి, ఇది నార్మల్ కండిషన్ లో ఫ్రంట్ లోని వాల్యూ తీసుకుని పక్కన పెడుతున్నాం, ఫ్రంట్ ని ఇంక్రీజ్ చేస్తాం. అయితే ఒకవేళ సింగిల్ ఎలిమెంటే కనుక ఉంటే, అంటే ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ వచ్చింది, ఇలాంటి సిచ్యుయేషన్ సెకండ్ లొకేషన్ లో లేదా మీరు అన్నట్టు ఫోర్త్ లొకేషన్ కావచ్చు, వాట్ ఎవర్ సింగిల్ ఎలిమెంటే కనుక ఉంటే అప్పుడు ఫ్రంట్ ని తీసుకొచ్చి నెక్స్ట్ లొకేషన్ లో పెట్టడం మీనింగ్ఫుల్ కాదు. అందుకోసం ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఫ్రంట్ ప్లస్ ప్లస్ చేయకుండా ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ అయితే, ఫ్రంట్ రేరు ఒకే దగ్గర కనుక ఉంటే అప్పుడు రెండింటిని తీసుకొచ్చి, ఎందుకంటే ఈ ఉన్నదే ఒక ఎలిమెంట్, ఆ ఒక్క ఎలిమెంట్ ని వాల్యూలో పెట్టేసాము కాబట్టి ఎలిమెంట్ తీసేసినట్టే. ఈ ఒక్క ఎలిమెంట్ కూడా తీసేస్తే ఇంక ఎలిమెంట్స్ ఏం లేనట్టుగా, ఎలిమెంట్స్ ఏం లేవు అని ఎట్లా ఇండికేట్ చేస్తాం, ఫ్రంట్ రేర్ రెండు తీసుకొచ్చి -1 దగ్గర పెడితే సరిపోతుంది. అదే మన ఇక్కడ చేస్తాం, ఫ్రంట్ అండ్ రేర్ బోత్ ఆర్ ఈక్వల్, దెన్ ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు -1 సెట్ చేసేస్తాం. అలా కాకపోతేనే ఫ్రంట్ ప్లస్ ప్లస్ అనే ఆపరేషన్ చేసుకుంటాం. అంటే నార్మల్ కండిషన్స్ లో ఫ్రంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం అంతే. బట్ సింగిల్ ఎలిమెంటే ఉన్నప్పుడు తీసేస్తే రెండింటిని తీసుకొచ్చి -1 పెడతాం. Okay. When a single element exists in Q and that element is being removed, అలాంటి సిచ్యుయేషన్ మాత్రమే ఇది నార్మల్ కండిషన్స్. ఇది ఎప్పుడైనా ఇన్సెషన్ అప్పుడైతే సింగిల్ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్స్ లేకపోయినా ఎట్లున్నా కూడా రేర్ అయితే ఇంక్రీజ్ చేస్తాం, ఫ్రంట్ ని సెట్ చేయాలా లేదా చూసుకుంటాం. సో దిస్ ఈస్ రిమూవ్డ్, ఒక మెసేజ్ ఇచ్చేస్తాం అయిపోయింది. అండ్ ఆప్షన్ 2 కూడా కాదు, 3 అన్నాను. 3 అంటే ప్రోగ్రామ్ ఎండ్ చేసేసుకోవచ్చు. ఆప్షన్ ఈక్వల్ టు 3, అది కూడా కాలేదు, యూజర్ ఏదో రాంగ్ ఇన్పుట్ ఇచ్చారు, 1 2 3 కాకుండా ఇంకేదో ఇన్పుట్ ఇచ్చినట్టు. అండ్ ఇందా మనం అనుకున్నాం, ఏ ఆపరేషన్ జరిగినా, ఇది ఇన్సర్షన్ జరిగినా రిమూవల్ జరిగినా కరెంట్ డేటా ఏంటి డిస్ప్లే చేద్దాం అనుకున్నాం. ఓకే, ముందు ఇంతవరకు చూద్దాం ఫస్ట్, లేదంటే రాసేద్దాం కూడా. ఎప్పుడైనా కూడా ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనేది ఈ ప్లేస్ లో ఈ ఇఫ్ ఎల్స్ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ నుంచి రేర్ వరకు ఉన్న డేటా మొత్తం డిస్ప్లే చేద్దాం. ఎలా చేయొచ్చు అది, ఫ్రంట్ నుంచి రేర్ వరకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఇక్కడ ఉంది, రేర్ ఇక్కడ ఉంది, అంటే మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లు? 3 ఎలిమెంట్స్. 3 ఎలిమెంట్స్ అంటే 1 నుంచి 3 వరకు ప్రింట్ చేసుకుంటే వెళ్తే సరిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, సింప్లీ బ్లైండ్ గా చెప్పొచ్చు, ఫ్రంట్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి రేర్ ఎక్కడ ఉందో అక్కడ వరకు ప్రింట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఉన్న డేటా మొత్తం వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇలా ఉంది, అప్పుడు ఏంటి, ఫ్రంట్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి రేర్ వరకు, అంటే 1 నుంచి 1 వరకు, అంటే సింగిల్ ఎలిమెంట్ డిస్ప్లే అవుతుంది. సో ఫర్ దట్
ఎగ్జిస్టింగ్ డేటా అని ఒక మెసేజ్ ఇచ్చి దాన్ని ప్రింట్ చేద్దాం. ఫర్ సమ్ I equal to front, I less than or equal to I plus plus A of I. సో ఇప్పుడు ఇది కనుక మనం చేస్తే ఈ పార్ట్ ద్వారా ఏం జరుగుతుంది, 1 నుంచి 1 వరకు, లేదా రేర్ గా ఇక్కడ 3 దగ్గర ఉంటే 1 నుంచి 3 వరకు, 0 నుంచి ఫ్రంట్ 0లో ఉండి రేర్ 4లో ఉండి 0 నుంచి 4 వరకు ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి, అంతే కదా. అయితే ఎలిమెంట్స్ ఏం లేవనుకోండి, అంటే రెండు ఫ్రంట్ -1 దగ్గర ఉంది, రేర్ కూడా -1 దగ్గర ఉంది, అప్పుడేమవుతుంది, I ఈక్వల్ టు ఫ్రంట్, I less than or equal to రేర్ అంటే -1 దగ్గర నుంచి -1 వరకు అంటే A of -1 ప్రింట్ అవుతుంది. A of -1 అంటే గార్బేజ్ వాల్యూ ఉంటుంది, అది రాకూడదు కదా. అలా రాకూడదు అంటే ఏం చేద్దాం, ముందు అసలు ఈ పార్ట్ చేసేటప్పుడు దీన్ని ఒక కండిషనల్ గా ప్రింట్ చేద్దాం. ఎట్లా, ఫ్రంట్ ఈక్వల్ టు -1 అయితే ప్రింట్ చేయొద్దు అసలు. సో ఫ్రంట్ నాట్ ఈక్వల్ టు -1 అయితేనే ప్రింట్ చేయండి అని ఒక మెసేజ్. ఇక్కడ కూడా మనం ఫ్రంట్ ని చెక్ చేస్తున్నాం, రేర్ ని చెక్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్రంట్ -1 ఉంటే రేర్ ఆటోమేటిక్ -1 దగ్గర ఉంటుంది కాబట్టి. సో ఫ్రంట్ నాట్ ఈక్వల్ టు -1 అయితే అప్పుడు ఎగ్జిస్టింగ్ డేటా ఈజ్ సో అండ్ సో అని ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ -1 దగ్గర ఉంటే ఎలిమెంట్స్ ఏం లేవు, అప్పుడు మనం ఏం ప్రింట్ చేయట్లేదు. ఓకేనా, మనకి ఈ మెసేజ్ రాలేదు అంటే ఎలిమెంట్స్ ఏం లేనట్టే. ఓకే, ఇప్పుడు మనం I అనే ఒక వేరియబుల్ యూజ్ చేసాం కదా, దాన్ని కూడా ప్రింట్ చేసి పెట్టేసుకోండి. సో మనం ఒక క్యూని క్రియేట్ చేసాము, దానికోసం అరే తీసుకున్నాం, లొకేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డేటా ఉంది చెప్పడం కోసం ఫ్రంట్ రేర్ అనే వేరియబుల్స్ తీసుకున్నాం, యూజర్ కావాల్సిన ఆప్షన్స్, యూజర్ ఏ వాల్యూ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఇది లూప్ కంట్రోల్ కోసం. సో ఇదంతా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇందులో ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఉన్నాయా ఇప్పుడు మనం రాసిన కోడ్ లో? క్లియర్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని. సో ఈ క్యూ కాన్సెప్ట్ మనకి క్లియర్ గా ఉంది అంటే దీని మీద బేస్ చేసుకుని సర్క్యులర్ క్యూ అండ్ ప్రయారిటీ క్యూస్ కూడా రాసుకోవచ్చు సింపుల్గా. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ 1 to insert, 2 to remove, 3 to exit. సపోజ్ నేను ఇప్పుడు 2 అన్నాను అనుకోండి, ఎలిమెంట్స్ ఏం లేవు, బట్ స్టిల్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ రిమూవల్. ఏమొస్తుంది, క్యూ ఈజ్ ఎంప్టీ, కెనాట్ రిమూవ్ ఎనీ ఎలిమెంట్స్, అంతే కదా. ఓకే, సో మనం ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం. సపోజ్ 1 అన్నాం అనుకోండి, 1 ఎంటర్ వాల్యూ టు ఇన్సర్ట్. యాక్చువల్గా ఇప్పుడు మనం దీన్నే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్ గా ఫ్రంట్ రేర్ ఇక్కడ ఉంటాయి, ఇప్పుడు మనం ఎంటర్ వాల్యూ టు ఇన్సర్ట్ అన్నాం. సపోజ్ ఐ వాంట్ గివ్ సమ్ 25, కానీ 25 ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయినప్పుడు ఏం జరిగి ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ 25 ఇచ్చి మనం ఓకే చేసినప్పుడు ఏమేమి ఆపరేషన్ జరిగి ఉంటాయి, ఈ ఆపరేషన్స్ ఈ పార్టే కదా. సో దీని ద్వారా ఏం జరిగి ఉండాలి, ఫస్ట్ రేర్ ఇక్కడ నుంచి -1 నుంచి 0కి వచ్చి ఉంటుంది, అదే లొకేషన్ లో డేటా పెట్టేసి ఉంటుంది 25 అనేదాన్ని. అట్లాగే
ఇదే ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఫ్రంట్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి 0th లొకేషన్. పెట్టేసి నెక్స్ట్ ఆ ఇఫ్ ఎల్స్ పార్ట్ అయిపోయిన తర్వాత మనం ఒక లూప్ రాసాం కదా ఎగ్జిస్టింగ్ డేటా అని. ఆ ఎగ్జిస్టింగ్ డేటా ఫ్రంట్ నుంచి రేర్ వరకు, ఎందుకంటే ఫ్రంట్ నుంచి రేర్ వరకు అంటే 0 నుంచి 0 వరకు అంటే 25 అని చూపిస్తుంది. ఈ ప్లేస్ నెక్స్ట్ మళ్ళీ ఆప్షన్స్ ఇస్తుంది 1 to insert, 2 to remove. So suppose again user wanted to give 1, enter value to insert, suppose 35 ఇచ్చారు. వెంటనే సేమ్ ఇక్కడ ఏం జరుగుతుందని మనకు అర్థమవుతుంది కదా, రేర్ ఒక స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రంట్ ఏం చేంజ్ కాదు, ఆ రేర్ దగ్గరే 35 ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఫ్రంట్ నుంచి రేర్ వరకు అంటే 25 నుంచి 35 వరకు డేటా ఉన్నట్టు అదే ప్రింట్ చేస్తుంది 25, 35. మళ్ళీ డేటా అడుగుతుంది, మళ్ళీ సపోజ్ ఐ వాంట్ టు రిమూవ్ డేటా నౌ. ఒక ఎలిమెంట్ రిమూవ్ చేద్దాం అనుకున్నాం. ఏ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది? ఫ్రంట్ లో ఉన్నదే కదా, ఫ్రంట్ లో 25. సో 2 అని ఇస్తే చూపిస్తుంది 25 రిమూవ్డ్, 25 రిమూవ్డ్. ఎగ్జిస్టింగ్ డేటా ఏంటి 35. ఎందుకని ఈ 25 రిమూవ్ అయిందంటే మనకి ఈ డేటా యాక్చువల్ సిస్టమ్ ఏం రిమూవ్ చేయదు, ఇక్కడ నుంచి తీసేది. ఫ్రంట్ ఇక్కడ నుంచి అంటే దీన్ని తీసుకెళ్ళి ఒక వేరియబుల్ వాల్యూ అనే వేరియబుల్ లో పెడుతున్నాం, కానీ వాల్యూలోకి 25 వస్తుంది. వాల్యూలోకి 25 వచ్చింది అంటే ఒరిజినల్ గా అరేలో నుంచి రిమూవ్ అయిపోతుందంటే రిమూవ్ అవ్వదు, అది అలాగే ఉంటుంది. అయితే ఈ 25 తీసుకొచ్చి వాల్యూలో పెట్టుకొని ఈ ఫ్రంట్ ని ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తున్నాం. కాబట్టి ఫ్రంట్ నుంచి రేర్ వరకు ఉన్న డేటానే మన ప్రాపర్ డేటా, అందువల్ల 35 అప్పుడు ప్రింట్ అయింది. అంతేగాని ఒరిజినల్ గా ఫిజికల్ గా 25 పోతుందా ఇక్కడ నుంచి అంటే పోదు. ఒకవేళ మనం లూప్ లో 0 నుంచి 1 రేర్ వరకు ప్రింట్ చేస్తే 25 కూడా ప్రింట్ అవుతుంది. బట్ మనకి క్యూ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎ క్యూ, ఇది ఈజ్ రిమూవ్ అని అనుకుంటున్నాం, బట్ ఫిజికల్ గా ఇది రిమూవ్ అవ్వదు. ఓకే, సో వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ నౌ, 35 ఒకటే ఉంది. ఓకే, ఐ వాంట్ ఇన్సర్ట్ వన్ మోర్ ఎలిమెంట్, రైట్ 1, ఎంటర్ వాల్యూ టు ఇన్సర్ట్ సమ్ 45, 35, 45 ఉంది. దిస్ ఈజ్ ఆబ్వియస్, రేర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉండాలి, ఇక్కడికి 45. మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాను 1, 55, 55 అనగానే 35, 45, 55. ఎందుకని రేర్ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ 55 వచ్చింది. మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాను 65. ఏమవుతుంది, రేర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఆ ప్లేస్ లో 65. అందువల్ల మనకి ఈ డేటా మొత్తం చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ రిమూవ్ చేస్తే 35 పోతుంది. 2 తీసేస్తే 35 రిమూవ్డ్, ఎగ్జిస్టింగ్ డేటా 45, 55, 65. అంటే ఈ ఫిజికల్ గా పోకపోయినా మనకు అర్థం కావడం కోసం అది వెళ్ళిపోయిందని అనుకుంటుంది. ఇది స్టేటస్. మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ రిమూవ్ చేసాం, ఈసారి 45 పోయింది, ఫ్రంట్ ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇంకొక రిమైనింగ్ ఎలిమెంట్స్ 55, 65 చూపిస్తుంది. మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ రిమూవ్ చేసాం, ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ ఓన్లీ 65 మీన్స్ 55 కూడా వెళ్ళిపోయింది, ఫ్రంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ డేటా ఏముండదు ఇంకా, అవునా? 2 అనగానే 65 రిమూవ్, మనకి ఇక్కడ ఎగ్జిస్టింగ్ డేటా అని రావట్లేదు. ఎందుకు? ఎప్పుడైతే 65 తీసేస్తామో సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు తీసేస్తాం కాబట్టి 2 వెళ్ళిపోయి -1 దగ్గర వచ్చేస్తాయి. కాబట్టి ఎలిమెంట్స్ ఏమి లేవు, కాబట్టి ఏం చూపించట్లేదు. సో మళ్ళీ ఇప్పుడు ఇన్సర్ట్ చేసాం అనుకోండి, 2 0 దగ్గరికి వస్తాయి. ఆ ప్రాసెస్ ఓకే కదా? ఓకే సార్. మనం 0 ఇస్తే ఇన్వాలిడ్ ఇన్పుట్ షుడ్ బి 1 or 2 or 3 ఓన్లీ. 3 ఇస్తే ఓకే. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ క్లీన్ కదా? క్లీన్. ఇప్పుడు దీన్ని చిన్న మోడిఫికేషన్ చేద్దాం. ఎట్లా? సర్క్యులర్ క్యూ చేద్దాం. సర్క్యులర్ క్యూ అంటే ఓన్లీ థింగ్ ఏంటి, మనకు కావాల్సిన చేంజెస్ ఎక్కడ చేయాలి? ఒకవేళ ఫ్రంట్ రేర్ మూవ్ అవుతూ ఉండి రేర్ కనుక 4 లొకేషన్ లో ఉండి
రేర్ కనుక 4th లొకేషన్ లో ఉండి స్టార్టింగ్ లో కనుక ఏదైనా ఎంటీ ఉంటే అప్పుడు స్టార్టింగ్కి వెళ్ళి ఇన్సర్ట్ చేసుకోవాలి. అదే కదా మన కాన్సెప్ట్. సో దానికి సంబంధించి ఇప్పుడు దీన్ని నేను ఇది వేరే ఫైల్. సార్ ఇంకో డౌట్, మామూలుగా క్యూస్ ఎప్పుడు వాడతాము, స్టాక్స్ ఎప్పుడు వాడతాం సార్? అట్లా ఏమన్నా పర్టికులర్ గా? ఖచ్చితంగా, ఎందుకంటే అది దేని పర్పస్ దానిదే ఉంటుంది. అంటే మనకి చేసే వర్క్ ని బట్టి ఉంటుంది, మన రిక్వైర్డ్ వర్క్ ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే లైక్ మీరు ఈ అంటే దానికోసం కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇస్తూ ఉంటారు. లైక్ డిఎస్ సిలబస్ ఎక్కడ ఉన్నప్పుడు లైక్ టవర్ ఆఫ్ అనై విన్నారా? టవర్ ఆఫ్ అన్నాయి అంటే అదే ఇట్లా ఒకటి లార్జ్, అదే ఒక మామూలుగా ఉంటది సార్, అదే సర్కిల్ ఒకటి పెద్దది, ఒకటి పైన చిన్నది, దానిపైన ఇంకా చిన్నది, అలాంటి. అంటే యాక్చువల్ గా అది మన రిక్వైర్మెంట్ కాదు, అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అనేది దాని ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం. ప్లస్ అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మనం కొంత డేటా ప్లేస్ చేసుకుంటూ వెళ్తుంటాము, అంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ ఇది ఈ సిచ్యుయేషన్ లోనే అని కాదు, అక్కడ రిక్వైర్డ్ సిచ్యుయేషన్. అంటే యాక్చువల్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకి డేటా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైక్ రిలయన్స్ వాళ్ళది రిలయన్స్ డిజిటల్ ఉంది సపోజ్ అనుకోండి. రిలయన్స్ డిజిటల్ ఉంది, ఎనీ షాపింగ్ మాల్ యూ కెన్ సే. సపోజ్ రిలయన్స్ డిజిటల్ ఉంది, అక్కడికి వచ్చి ఒక కస్టమర్ వచ్చాడు, ఏదో ఒక తీసుకున్నారు, డేటా ఐటమ్స్ తీసుకున్నారు. ఆ ఐటమ్స్ అనేది తీసుకొని బిల్ చేసుకున్నారు. బిల్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్యాక్ ఇచ్చారు, వాళ్ళకి ఏదో ఒక వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అంటే కదా బిల్ వేస్తే బిల్ చేస్తారు. వీళ్ళ ఐటమ్స్ అన్ని సపోజ్ వీళ్ళు షాప్ లో నుంచి బయట దాకా మోసుకొని వెళ్లకుండా దీన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ వాచ్మెన్ దగ్గర బయట అక్కడ ప్రొవైడ్ చేసే థింగ్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ బిల్లింగ్ ఏ సీక్వెన్స్ లో జరిగిందో అదే సీక్వెన్స్ లో అక్కడ ఆర్డర్ పెట్టేశారు, అక్కడ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి బయట పెట్టారనుకోండి వాళ్ళు. ఓకేనా? ఆ బయట ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఏం చేస్తాడు అంటే వాచ్మెన్ ఏం చేస్తాడు అంటే వాచ్మెన్స్ అక్కడ ఉండే సపోర్ట్ పర్సన్ లోపల బిల్లింగ్ ఏ ఆర్డర్ లో జరుగుతుందో బయట కూడా అదే ఆర్డర్ లో అరేంజ్ చేసి పెడతారు. అంటే బయట లోపల ఒక 4 బిల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, బయట ఎగ్జిట్ పాయింట్ ఒకటే ఉంటుంది. అక్కడ లోపల జరిగినవన్నీ 4 బిల్డింగ్స్ లో ఏది ముందు జరిగితే దానికి సంబంధించిన సీరియల్ నెంబర్ ఏదో వస్తుంది, ఆ సీరియల్ నెంబర్ అకార్డింగ్ గా వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేసి పెడతారు. అంటే ఇంటర్నల్ గా ఒక క్యూ మెయింటైన్ అవ్వాలి కదా. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎందుకంటే అక్కడ జరగాల్సింది అది. అందుకని రీసెంట్ బిల్లింగ్ చేసిన వాళ్ళు ఫస్ట్ బయటకు వెళ్ళిపోయేలాగా ఉండదు కదా. లైక్ జనరల్ గా అదొకటి. ఎనీవేర్ వేరెవర్ క్యూ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటామో అది టేక్స్ ప్లేస్ అన్నమాట. చూద్దాం, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము సో దట్ మనం డిస్కస్ చేద్దాం. లైక్ ఇప్పుడు ఇది రిక్వైర్మెంట్, దీనికి క్యూ పెట్టుకోవాలా, స్టాక్ పెట్టుకోవాలా, లేదా ప్రయారిటీ క్యూ పెట్టుకోవాలా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఆ సిచ్యుయేషన్స్ కొన్ని ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దాం. అండ్ దిస్ ఈజ్ అంటే మనకు బిగినింగ్ లో దిస్ లుక్స్ వెరీ బిగ్ క్వశ్చన్. వన్స్ యూ అండర్స్టాండ్ ది యూసేజ్ ఆఫ్ స్టాక్ అండ్ క్యూ, మీరు బ్లైండ్ గా రాసేస్తారు. ఓకే, ఈ సిచ్యుయేషన్ ఇక్కడ క్యూ పెట్టేసుకుందాం, ఈ సిచ్యుయేషన్ స్టాక్ పెట్టుకుందాం. అండ్ మనకి ఇంకొక గుడ్ ఎగ్జాంపుల్, ఇంటర్నల్ గా జరిగే ఇంకొక గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లైక్ ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ రాస్తున్నారు, లైక్ ఇంట్ సంథింగ్ లైక్ వేరియబుల్ ఆల్రెడీ క్రియేట్ అయింది అనుకోండి, సమ్ ఏ ఈక్వల్ టు b ప్లస్ c ఇంటూ d మైనస్ ఇంటూ f బై g అని ఒక స్టేట్మెంట్ రాశారు అనుకోండి. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇంటర్నల్ గా సిస్టమ్ ఏం చేస్తుంది?
ఈ ఫస్ట్ వేరియబుల్స్ వీటికి సంబంధించిన సీక్వెన్సెస్ తీసుకొని వాటి మీద ఆపరేటర్స్ ఏమన్నా చూసుకుంటుంది కదా. ఇది ఇంటర్నల్ గా ఇది కరెక్ట్ గా వర్క్ అవ్వాలంటే సిస్టమ్ ఒక స్టాక్ మెయింటైన్ చేస్తుంది వీటి మీద ఆపరేషన్స్ చేయడానికి. లైక్ ఎక్కడ హయ్యర్ ప్రయారిటీ ఉంది, ఎక్కడ లోయర్ ప్రయారిటీ ఉంది వీటిని చేయడానికి. సో దీన్ని కూడా జనరల్ గా ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్ మనం చెప్పుకుంటూ ఉంటాం డేటా స్ట్రక్చర్స్ లైక్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్, పోస్ట్ ఫిక్స్ ఎవల్యూషన్. ఆ పోస్ట్ ఫిక్స్ ఎవల్యూషన్ జరిగేటప్పుడు కూడా ఈ స్టాక్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అందుకే దీస్ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూజింగ్ ఏ స్టాక్ అనమాట. దీన్ని ఏం చేస్తారు, బి ఉంది, బి రాగానే బి తీసుకొచ్చి ఎక్స్ప్రెషన్ పెట్టేస్తారు. సపోజ్ లైక్ బి వచ్చింది, బి పెడతారు. నెక్స్ట్ ప్లస్ వచ్చింది, ప్లస్ సి వచ్చింది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దానికి ఒక మీనింగ్. నెక్స్ట్ ఇంటూ వచ్చింది, ఇంటూ హ్యాస్ హైయర్ ప్రయారిటీ కంపేర్ టు ప్లస్. ఓకేనా. సో చూద్దాం, మనం ఎగ్జాంపుల్ చేద్దాం మీకు ఇంకొంచెం క్లియర్. దీని ప్రోగ్రామ్ రాస్తే స్టెప్, ఇప్పుడు ప్లస్ ఉంది, ప్లస్ కంటే ఇంటూ హైయర్ ప్రయారిటీ ఉంది, సో ఇట్ షుడ్ కమ్ ఫస్ట్, ఇట్ షుడ్ హ్యాపెన్ ఫస్ట్. ఇది ఫస్ట్ జరగాలి అంటే దాన్ని స్టాక్ లో టాప్ లోకి వచ్చేలాగా చూసుకుంటాము. అంటే ఫైనల్ క్యాలిక్యులేషన్ లో ఇంటూ ముందు జరిగేలాగా చూసుకుంటాం. అలా జరగడం కోసం స్టాకింగ్ లో ఎలా పెట్టుకుంటాము అనేది చూద్దాం. సో ఆ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ చేసేటప్పుడు చూద్దాం. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అండ్ ఇంకా చెప్పాలంటే గోయింగ్ ఫార్వర్డ్ మనం చేసే ఏదో ఒక ప్రతి ఎగ్జాంపుల్ లో కూడా మనం ఆ స్టాక్ నో క్యూనో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ వెన్ ఎవర్ రికర్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్, ఇంటర్నల్ గా ఒక స్టాక్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి రికర్షన్ లేకుండా ప్రోగ్రామ్ కనుక కొన్ని ప్రోగ్రామ్స్ రాయాల్సి వస్తే, ఓకేనా, రికర్షన్ లేకుండా కొన్ని ప్రోగ్రామ్స్ రాయాల్సి వస్తే ఖచ్చితంగా మనం ఎక్స్క్లూజివ్ గా ఒక స్టాక్ ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. లైక్ మనం ఇప్పుడు మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ చేసాం కదా. మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ రెండిట్లో కూడా మనం రికర్షన్ వాడాం. అంటే ఒక ఫంక్షన్ మళ్ళీ దాన్ని కాల్ చేయడం. ఒకవేళ మిమ్మల్ని అడిగారు అనుకోండి, రైట్ క్విక్ సార్ట్ ప్రోగ్రామ్ వితౌట్ రికర్షన్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనమే ఎక్స్క్లూజివ్ గా ఒక స్టాక్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ క్విక్ సార్ట్ లో మనం రికర్సివ్ గా కాల్ చేసుకుంటూ వెళ్తున్నాము అంటే ఏదో ఒక బౌన్స్ ని పక్కన పెట్టి ఇంకో బౌండ్ మీద వర్క్ చేస్తాం. అంటే ఒక ఎలిమెంట్ ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టి ఒక సైడ్ ఉన్న ఎలిమెంట్స్ ని పెండింగ్ లో పెట్టి ఇంకొక సైడ్ ఎలిమెంట్స్ మీద వర్క్ చేసుకుంటూ వెళ్తాం. పక్కన పెట్టిన వాటి మీద మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ పక్కన పెట్టిన డేటా మీద వర్క్ చేయాలి. పక్కన పెట్టడం అంటే ఏం లేదు, మన స్టాక్ లో పెట్టే వెళ్తాం. మళ్ళీ ఒక పార్ట్ అయిపోయినాక మళ్ళీ స్టాక్ లోంచి పికప్ చేసుకొని వాటి మీద వర్క్ చేస్తాం. సో దట్ షుడ్ హ్యాపెన్ అన్నమాట. ఐ థింక్ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ కొంచెం వర్క్ చేస్తే అప్పుడు అది చూస్తే అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే సార్. ఓకే, సో మనం ఇప్పుడు సర్క్యులర్ క్యూ మీద వర్కౌట్ చేద్దాం. సో సర్క్యులర్ క్యూ అంటే ఆపరేషన్స్ ఇవే, అవునా, సైజ్, ఫ్రంట్, ఇవన్నీ కామన్ వేరియబుల్సే. ఆపరేషన్స్ కూడా ఇన్సర్ట్ చేయడం, రిమూవ్ చేయడం, ఎండ్ చేయడం, అవన్నీ కామన్ థింగ్స్. నెక్స్ట్ కమింగ్ హియర్ 1 కనుక ఇస్తే అంటే కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయమంటే ఏం చేయాలి, ఎంటర్ వాల్యూ టు ఇన్సర్ట్. ఓకే ఫైన్, వాల్యూ తీసుకున్నాం. అయితే సర్క్యులర్ క్యూ వచ్చినప్పుడు క్యూ ఫుల్ అయిపోయింది అని ఎలా చెప్పగలుగుతాం? జస్ట్ రేర్ ఈక్వల్ టు సైజ్ -1 అయితే ఫుల్ అయినట్టు కాదు, అవునా? అవును, సర్క్యులర్ క్యూ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రేర్ ఇక్కడ ఉంది, ఫ్రంట్ ఇక్కడ ఉంది. నార్మల్ క్యూలో ఇది ఫుల్లే, సర్క్యులర్ క్యూలో కూడా ఇది ఫుల్లే. ఎందుకంటే ఫ్రంట్ 0 నుంచి 4 వరకు డేటా ఉంది అంటే మొత్తం ఆక్యుపై అయినట్టు, అవునా? ఇక నేను లోపల డేటా పెట్టట్లేదు, జస్ట్ బై లుకింగ్ అట్ ఫ్రంట్ అండ్ రేర్ మనం చెప్పగలగాలి డేటా ఎక్కడి నుంచి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ఫ్రంట్ నుంచి రేర్ వరకు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఇక్కడ ఉంది, అప్పుడు మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లు? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్ గా అరే సైజ్ 5, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కొత్త నేను పెడదానికి ఛాన్స్ ఉన్నట్లే. కాబట్టి 5 ఎలిమెంట్స్ ఉంటే అంటే సైజ్ ఎంత ఉందో అన్ని ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు క్యూ ఫుల్ అయినట్టు, అదర్వైజ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయొచ్చు. అది ఎలా చెక్ చేస్తాం?
రేర్ ఈక్వల్ టు సైజ్ మైనస్ 1 అయి ఉండి నార్మల్ క్యూలో అయితే ఈ ఒక్క కండిషన్ చాలు, రేర్ కనుక సైజ్ మైనస్ 1 దగ్గరికి వచ్చిందంటే ఫుల్ అయిపోయినట్టు. కానీ ఇక సర్క్యులర్ క్యూ ఏం చేస్తాం, రేర్ సైజ్ మైనస్ 1 దగ్గర ఉండి ఫ్రంట్ 0 దగ్గర ఉంది అండ్ ఫ్రంట్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0 అండ్ ఫ్రంట్ ఈక్వల్ టు 0. ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటే అప్పుడు క్యూ ఈజ్ ఫుల్ అని చెప్పచ్చు. అవునా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పు, ఇలా ఉంది అంటే మన సర్క్యులర్ క్యూలో పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. అంటే ఇప్పుడు రేర్ 0 దగ్గర ఉన్నట్టు మీనింగ్ ఏంటి, 4th లొకేషన్ లో నుంచి 0 దగ్గరికి వచ్చింది రేర్, అంతే కదా? కాబట్టి మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లు ఇప్పుడు 4 ఎలిమెంట్స్ ఉన్నట్లు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 2 3 4 0 ఇది డేటా. కాబట్టి స్టిల్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ న్యూ ఎలిమెంట్ టు బి ఇన్సర్టెడ్. ఓకే, ఒకవేళ రేర్ ఇక్కడ ఉంది అప్పుడు 5 ఎలిమెంట్స్ ఇప్పుడు ఇన్సర్ట్ చేయలేంగా. 5 ఎలిమెంట్స్ ఉన్నాయంటే కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయలేం కదా. అంటే ఈ కండిషన్ ఎలా చెక్ చేస్తాం, ఇఫ్ రేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఫ్రంట్ అయితే అప్పుడు కూడా ఎలిమెంట్ క్యూ ఫుల్ అయినట్టే. అవునా? ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటే కూడా క్యూ ఫుల్ అయినట్టు, అంటే మొత్తం లొకేషన్స్ ఆక్యుపై ఉన్నాయి. సో ఈ సిచ్యుయేషన్ ఉన్నా లేదా ఈ సిచ్యుయేషన్ ఉన్నా, కాబట్టి ఇఫ్ రేర్ ఈక్వల్ టు సైజ్ మైనస్ 1 అండ్ ఫ్రంట్ ఈక్వల్ టు 0, or రేర్ ప్లస్ 1 ఈక్వల్ టు సార్ అక్కడ కమెంట్ రాదా సార్ ఈ రెండు కేసుల గురించి? ఈ ఫస్ట్ పార్ట్ ఏమో నార్మల్ గా 0 to 4 వరకు, 0 ఈజ్ దగ్గర ఫ్రంట్ ఇక్కడ ఉంది. రేర్ ప్లస్ 1 అంటే మధ్యలో ఉంది, బట్ రేర్ తిరిగి వచ్చి మళ్ళీ ఫ్రంట్ కి ప్రీవియస్ లోకి వచ్చి స్టోర్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినట్టు. ఏం రాయమంటారు చెప్పి మీకు ఈజీగా ఉంటుంది. అదే 1 కండిషన్ రేర్ n-1 ఫ్రంట్ 0th ఇండెక్స్. ఇదేనా? రేర్ అండ్ ఓకే, జస్ట్ బిఫోర్ ఫ్రంట్, నో గ్యాప్ బిట్వీన్ దెమ్. So in any of these situations, Q is full. ఇది మన సర్క్యులర్ క్యూ అనేది మనం నాట్ ఇన్సర్ట్ దిస్ వే. అలా కాకపోతే ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏమేమి ఆపరేషన్స్ చేసుకోవాలి, ఇదైతే కామన్. ఎలిమెంట్స్ ఏమి లేనప్పుడు కనుక కొత్తగా ఒక ఎలిమెంట్ వస్తుంటే ఫ్రంట్ కూడా 0 చేస్తాం, ఇది కామన్ థింగ్ ఇక్కడ కూడా, ఇదేం చేంజ్ లేదు. బట్ ఇక్కడ రేర్ ని ఎట్లా చేంజ్ చేస్తాం, నార్మల్ కండిషన్ అయితే రేర్ ప్లస్ పెడితే సరిపోతుంది. అంటే ఇలా ఉందనుకోండి, రెండే ఎలిమెంట్స్ ఉన్నాయి,
ఇలాంటప్పుడు జస్ట్ రేర్ ని 1 ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఉన్నది జస్ట్ ఇక్కడ పెడితే సరిపోతుంది. 2 దగ్గర ఉంటే జస్ట్ 1 ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. అంటే నార్మల్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే, ఇక్కడ ఉండకూడదు. ఒకవేళ ఫ్రంట్ ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు కూడా ఏం చేస్తాం, రేర్ ని జస్ట్ 1 ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. అంటే నార్మల్ కండిషన్ లో రేర్ ని 1 ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. బట్ రేర్ కనుక 4 దగ్గర ఉంటే, అంటే సైజ్ -1 దగ్గర ఉంటే, అలాంటప్పుడు రేర్ ని ఇంక్రీజ్ చేయకుండా దాన్ని 0కి సెట్ చేసుకుంటాం. అదొక్కటే డిఫరెన్స్. కాబట్టి if రేర్ ఈక్వల్ టు సైజ్ -1 అయితే అలాంటప్పుడు రేర్ షుడ్ బి బ్రాట్ టు 0. అదర్వైజ్ జస్ట్ రేర్ ని ఇంక్రీజ్ చేస్తే చాలు. అండ్ ఒక్కసారి రేర్ సెట్ అయిందంటే ఆ లొకేషన్ లోకి వాల్యూ పెట్టేస్తాం, అయిపోతుంది. దీంట్లో ఫ్రంట్ లో చేంజ్ ఏం లేదు. ఫ్రంట్ ఎలిమెంట్స్ ఏమీ లేనప్పుడు మాత్రమే ఈ పని చేస్తాం కాబట్టి దీంట్లో డిఫరెన్స్ ఏంటి. ఇప్పుడు మనం కొత్తగా రాసింది ఏంటంటే ఇది ఒక్కటే. రేర్ గనక లాస్ట్ లొకేషన్ లో ఉంటే అట్లాంటప్పుడు ఫుల్ అయిపోయింది అనుకోకుండా స్టార్టింగ్ లోకి వచ్చి రేర్ ని స్టార్టింగ్ లో తీసుకొచ్చి పెడుతున్నాం అంతే. అంతే ఇక్కడ ఒక when rare reached end. లాస్ట్ లొకేషన్ లో ఉంటే బిగినింగ్ తీసుకొచ్చేసి నేను రిఫర్ చేసుకున్న ఈ కమెంట్లు గుర్తుపెట్టుకుంటే ఈ కండిషన్స్ అన్ని గుర్తుంటాయి. నార్మల్ సిచ్యుయేషన్ లో జస్ట్ మూవ్ రేర్ టు నెక్స్ట్ లొకేషన్, నెక్స్ట్ వెళ్ళిపోతుంది. లాస్ట్ లో ఉన్నప్పుడు మాత్రం లాస్ట్ లొకేషన్ లో ఉన్న మాత్రం క్లీనింగ్ తీసుకొచ్చి ఇదంతా ఎలిమెంట్ సెట్ చేయడం అంతా ఓకే కదా. నెక్స్ట్ ఒకవేళ ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నప్పుడు సేమ్ ఇదే కండిషన్. ఫ్రంట్ కనుక -1 దగ్గర ఉంది అంటే ఎలిమెంట్స్ ఏం లేనట్లే, అప్పుడు మనం రిమూవ్ చేయలేం. సర్క్యులర్ క్యూ ఇస్ ఎంప్టీ. అక్కడ సర్క్యులర్ క్యూ అని పెట్టకపోతే క్యూ అనగా మీనింగ్ అదే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎలిమెంట్ తీస్తున్నప్పుడు ఒక ఎలిమెంట్ ఫ్రంట్ ఎక్కడుందో ఆ ఎలిమెంట్ తీసుకుంటాము. ఒకవేళ ఫ్రంట్ రేరు ఈక్వల్ ఉంటే, అంటే సింగిల్ ఎలిమెంట్ ఉంటే, అప్పుడు ఫ్రంట్ రేర్ రెండింటిని -1 సెట్ చేస్తాం. అది కూడా కామన్, అందులో ఏం డిఫరెన్స్ లేదు. అండ్ ఇక్కడ కూడా మామూలుగా అయితే ఫ్రంట్ ని 1 లొకేషన్ ముందుకి మూవ్ చేస్తాం. అంటే 2 దగ్గర ఉంటే 3కి, 3 దగ్గర ఉంటే 4కి చేస్తాం. కానీ 4 దగ్గర ఉంటే 0 పెడతాం. ఈ 4 దగ్గర ఉన్నప్పుడు మాత్రం 0కి వెళ్ళాలి, ఇంక్రీజ్ చేయొద్దు అని చెప్పాలంటే అది ఎలా చేస్తాం? if front equal to size -1, make front equal to 0, else front ++. సో ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేస్తుంది ఈ పార్ట్. ఫ్రంట్ కనుక లాస్ట్ లొకేషన్ లో ఉంటే స్టార్టింగ్ లొకేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ బిగినింగ్ తీసుకోమని చెప్తాం. నార్మల్ కండిషన్స్ లో జస్ట్ ఫ్రంట్ ని ముందుకు మూవ్ చేస్తున్నాం. జస్ట్ నెక్స్ట్ లొకేషన్ మూవ్ చేస్తున్నాం.
నెక్స్ట్ ఆప్షన్ 3 అయితే ఇన్వాలిడ్ అని చెప్పేస్తాం. బట్ డేటా ప్రింట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా ఉంది అనుకోండి సిచ్యుయేషన్, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నట్లు ఉంది అనుకోండి. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లు? 3 ఎలిమెంట్స్ ఉన్నట్లు. ఫ్రంట్ నుంచి రేర్ వరకు అంటే 2, 3, 4 లో డేటా ఉన్నట్లు. అలాంటప్పుడు ఈ కోడ్ ఓకే, ఫ్రంట్ నుంచి రేర్ వరకు ప్రింట్ చేయడం అంతా ఓకే. ఓకేనా? అయితే ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు డేటా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నట్లు? 2 నుంచి 1 వరకు డేటా ఉన్నట్లు. 2, 3, 4, 0, 1. అవునా? సో ఇలాంటప్పుడు అంటే దీన్ని కొంచెం నేను ఎలాబొరేట్ గా రాస్తాను, మీకు క్లీన్ గా ఉంటుంది. ఫస్ట్ అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. ఉంటే ఎగ్జిస్టింగ్ డేటాని ప్రింట్ చేయబోతున్నాం. ఎలా ప్రింట్ చేస్తాం? ఒకవేళ ఫ్రంట్ రేర్ కంటే చిన్నగా ఉంటే, అంటే నార్మల్ గా ఉంటే, నార్మల్ గా ఉన్నప్పుడు అంటే నార్మల్ క్యూలో ఉండేలా. ఇప్పుడు యాక్చువల్ నార్మల్ క్యూలో ఈ సిచ్యుయేషన్ రాదు, అవునా? సర్క్యులర్ క్యూలోనే ఫ్రంట్ కంటే రేర్ తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్రంట్ గనక రేర్ కంటే చిన్నదైనా ఈక్వల్ ఉన్నా ఇక్కడ ఉన్న కోడ్ ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి నేను ఫస్ట్ అది రాసిస్తాను. ఇది ఎప్పుడు చదవాలంటే ఇఫ్ ఫ్రంట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రేర్ దెన్ యూ కెన్ ఫాలో దిస్. ఈ సిస్టమ్ ఫాలో అవ్వాలి డిస్ప్లే చేయడానికి. అలా కాకపోతే కర్లీ బ్రేసెస్ అవసరం లేదు, బట్ నేను క్లారిటీ కోసం రాస్తున్నాను. ఉంటే ఇంకా క్లీన్ ఉంటుంది. నార్మల్ కండిషన్స్ లో అయితే జస్ట్ ఫ్రంట్ నుంచి రేర్ వరకు డేటా డిస్ప్లే చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ కండిషన్స్ కాకుండా అంటే ఫ్రంట్ కి బ్యాక్ సైడ్ బిఫోర్ ఫ్రంట్ రేర్ కనుకుంటే అప్పుడు ఏం చేయాలి? ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న డేటా ముందు ప్రింట్ చేసి తర్వాత 0 నుంచి రేర్ వరకు ఉన్న డేటా ప్రింట్ చేయాలి, అవునా? ఎందుకంటే ఈ ఫ్రంట్ ఉన్నదే స్టార్టింగ్ వాల్యూ కదా. ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు, తర్వాత 0 నుంచి రేర్ వరకు ఉన్న డేటా ప్రింట్ చేయాలి. దాన్ని సపరేట్ లూప్స్ గా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం? ఈక్వల్ టు ఫ్రంట్ లెస్ దాన్ సైజ్. సరే, పైన ఇఫ్ కండిషన్ లో 2 less than or equal to ఓకే, ఈ రేర్ ముందుంటేనే ఈ ఇఫ్ కండిషన్ ప్రింట్ అయ్యింది, అంతే కదా సార్? ఫ్రంట్ కంటే ముందు అంటే బిఫోర్ అంటే ఫ్రంట్ 2 లో రేర్ 1 లోనా మీరు చెప్పేది? ఐ మీన్ ఫ్రంట్ 3 లో ఉంటేనే ప్రింట్ అయ్యిద్ది. సారీ, రేర్ 3 లో ఉంటేనే ప్రింట్ అయ్యిద్ది. ఇలా ఉంటే ఫ్రంట్ రేర్ ఇలా ఉంటే ఓకేనా? అంటే ఫ్రంట్ కంటే రేర్ పెద్దదైతే, లేదా ఫ్రంట్ రేర్ ఒకే దగ్గర ఉన్నా కూడా ఇది వర్క్ అవుతుంది. మనం ఫ్రంట్ కంటే రేర్ పెద్దగా ఉన్నా లేదా ఈక్వల్ ఉన్నా, అంటే ఫ్రంట్ చిన్నగా ఉంటే లేదా ఫ్రంట్ చిన్నగా ఉన్నా లేదా ఈక్వల్ ఉన్నా రేర్ కి, అప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. నార్మల్ క్యూలో ఉన్నట్టుగా ఉంటే. అలా కాకపోతే మేబీ రేర్ వచ్చి ఈ ప్లేస్ లో ఉంది అనుకోండి, అప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి? ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న డేటా ప్రింట్ చేసి తర్వాత 0 నుంచి రేర్ వరకు, రేర్ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఒక్క వాల్యూ ప్రింట్ చేస్తాం సపరేట్. సో అందువల్ల ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న డేటాని ఇక్కడ ఈ పార్ట్ ద్వారా ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ సేమ్ అలాగే ఇంకొక లూప్ తీసుకొని 0 నుంచి అయితే మీకు క్లారిటీ కోసం స్పేసెస్ ఇచ్చాను. ఈ స్పేసెస్ ఉన్నా లేకపోతే
అయితే మీకు ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి ఈ 2 స్టెప్స్ జరుగుతాయి. నార్మల్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇలా ప్రింట్ చేస్తాం. ఫ్రంట్ ని అంటే రేర్ కనుక బ్యాక్ నుంచి ఫ్రంట్ కి వచ్చినట్టయితే ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు 0 నుంచి రేర్ వరకు ఉన్నట్టు. ఇదేమో ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు. ఇది స్టార్టింగ్ నుంచి రేర్ ఉన్నంత వరకు. ఈ 2 కలిపితే మనకి రిజల్ట్ వస్తుంది. ఇది నార్మల్ కండిషన్. దట్స్ ఏమవుతుంది, ఎక్కడైతే నార్మల్ క్యూలో క్యూ ఫుల్ అయిపోయింది అని చెప్తుందో అదే సిచ్యుయేషన్ లో ఇక్కడ డేటా ఇన్సర్షన్ జరగచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ ఉంది, ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది. మొత్తం అరే సైజ్ 5, దాంట్లో 3 లొకేషన్స్ లో డేటా ఉంది. నార్మల్ క్యూ అయితే క్యూ ఈజ్ ఫుల్ అని చెప్పేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ రేర్ ఇక్కడ నుంచి 0th లొకేషన్ ఇన్సర్ట్ అవుతుంది. అది మెయిన్ డిఫరెన్స్. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది సర్క్యులర్ క్యూ. సపోజ్ మనం ఇనిషియల్ గా మొత్తం అయితే మనం 1 చెప్పగానే ఎలిమెంట్ ఏంటి, వాల్యూ టు ఇన్సర్ట్. సపోజ్ లైక్ 20 అని ఉంది. 20 అనగానే సిస్టమ్ ఏం చేస్తుంది, ఫస్ట్ రేర్ ని తీసుకొచ్చి 0లో పెడుతుంది. ఆ ప్లేస్ లో 20 పెడుతుంది. అండ్ ఫ్రంట్ ని కూడా తీసుకొచ్చి మూవ్ చేస్తుంది. ఇది మనకు తెలిసిందే కదా ఈ సీక్వెన్స్ అంతా. సో ఎప్పుడైతే 20 అని చెప్పామో ఎగ్జిస్టింగ్ డేటా 20 అని చూపించేస్తుంది. అట్లా మనం కొన్ని ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ మనం ఫుల్ లాస్ట్ వరకు ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. 5 ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. 1 సో ఈ ఆపరేషన్స్ అన్ని అయ్యేసరికి మనకి ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది, ఫ్రంట్ అక్కడే ఉంటుంది. రేర్ మాత్రమే మూవ్ అవుతూ లాస్ట్ వరకు వచ్చి ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఇక్కడ డేటా 30, 40, 50 ఇది మనకు ఉండే డేటా. ఈ ఆపరేషన్స్ అన్ని అయ్యేసరికి ఇక్కడ మనకి ఈ బ్లాక్ స్క్రీన్ అవుట్పుట్ స్క్రీన్ లో ఉన్న ఆపరేషన్స్ అన్ని అయ్యేసరికి దిస్ ఈస్ ది సిచ్యుయేషన్. ఇప్పుడు మనం కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే లైక్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ 1. ఓకే, సపోజ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ 70 అనగానే ఏం చెప్తుంది, సర్క్యులర్ క్యూ ఈజ్ ఫుల్, కెనాట్ ఇన్సర్ట్ 70. ఇంకా ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది నార్మల్ క్యూ అయినా సర్క్యులర్ క్యూ అయినా ఈ సిచ్యుయేషన్ ఫుల్లే. ఎగ్జిస్టింగ్ డేటా ఈజ్ 20, 30, 40, 50, 60. అదే కదా 20, 30, 40, 50, 60. ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ అనగానే 20 రిమూవ్డ్, ఇక్కడ 30, 40, 50, 60 ఉందని చూపిస్తుంది. అట్లా ఇంకొక ఎలిమెంట్ రిమూవ్ చేస్తాను. 30 రిమూవ్డ్, 40, 50, 60 ఎగ్జిస్టింగ్ డేటా. సో ఈ 2 ఆపరేషన్స్ అయిన తర్వాత ఈ అరేలో డేటా ఎలా ఉంటుంది, ఈ 20, 30 వెళ్ళిపోయినాయి. అప్పుడు ఫ్రంట్ 2 దగ్గర ఉంటుంది.
అంతే కదా, ఇది మనకి ఇప్పుడు సిచ్యుయేషన్. ఒకవేళ ఈ సిచ్యుయేషన్ లో నార్మల్ క్యూలో కనుక ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, ఫుల్ అని చెప్పేస్తుంది. నార్మల్ క్యూలో అయితే రేర్ లాస్ట్ లో ఉంది కాబట్టి ఫుల్ అని చెప్పేస్తుంది. కానీ సర్క్యులర్ క్యూలో ఏం చేస్తుంది, రేర్ లాస్ట్ లో ఉన్నా కూడా ఇది 0th లొకేషన్ ఖాళీ ఉంది కదా కాబట్టి ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ మనం ట్రై చేస్తే 1 సపోజ్ ఐ వాంట్ ఇన్సర్ట్ 80 తీసుకొని డేటా ఏం చెప్తుంది 40 50 60 80 అవునా. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ద్వారా ఏమైంటుంది, ఈ 80 ఇచ్చినప్పుడు ఏమైంటుంది, ఈ రేర్ అనేది ఇక్కడ నుంచి 0th లొకేషన్ వెళ్ళిపోయి అక్కడ 80 అనేది స్టోర్ అయింది. ఈజ్ దిస్ ఓకే? ఓకే సార్. ఒకవేళ నేను ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాను 2 అని చెప్పి సపోజ్ ఐ వాంట్ ఇన్సర్ట్ 90. ఇప్పుడు 90 ఇన్సర్ట్ చేయాలంటే సిస్టమ్ ఏం చేస్తుంది, రేర్ 0లో ఉంది కాబట్టి రేర్ ని ఇంక్రీజ్ చేసి 90 నేను చాయిస్ 90 ఇచ్చాను, అది రాంగ్. ఇన్సర్ట్ అదే రిమూవ్ చేశాను. ఇక్కడ 2 దగ్గర 40 తీసేసాను. ఇక్కడ 2 దగ్గర అంటే ఈ 2 తీసేయడం వల్ల ఏమైంది, ఈ 40 బయటకు వెళ్ళిపోయింది, 20 ఇక్కడ. సో దిస్ ఈస్ ది సిచ్యువేషన్. డేటా 50 60 80 90. ఇప్పుడు కొత్తగా ఇంకా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయొచ్చా చేయలేము? చేయొచ్చు. ఓకే, ఐ వాంట్ ఇన్సర్ట్ 1 100 ఇవ్వగానే 90 పక్కనే 100 కూడా స్టోర్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు రేర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుంది, ఈ ప్లేస్ లో 100 స్టోర్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా క్యూలోకి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయొచ్చా చేయలేమా? ఈవెన్ దో దిస్ ఈజ్ సర్క్యులర్ క్యూ, చేయలేము. ఎందుకంటే రేర్ పక్కనే ఫ్రంట్ ఉంది, రేర్ నెక్స్ట్ లొకేషన్ లో ఫ్రంట్ ఉంది. అంటే మీనింగ్ ఏంటి, తిరిగి వచ్చినా కూడా ఉన్న లొకేషన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. కాబట్టి ఇఫ్ యూ ట్రై టు ఇన్సర్ట్ న్యూ ఎలిమెంట్ లైక్ 110 ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అది చెప్తుంది సర్క్యులర్ క్యూ ఈస్ ఫుల్, కెనాట్ ఇన్సర్ట్ 110. సో బట్ ఎగ్జిస్టింగ్ డేటా ఏం చెప్తుంది, ఇక్కడ ఎగ్జిస్టింగ్ డేటా వచ్చింది ఎక్కడి నుంచి చూపిస్తుంది, 50 నుంచి చూపిస్తుంది డేటా, ఎందుకంటే అది ఫ్రంట్ ఎలిమెంట్ కదా. అండ్ 50 60 80 90 100 ఈ మొత్తం 5 వాల్యూస్ లో 50 అండ్ 60 అనేది ఒక లూప్ ద్వారా ప్రింట్ అవుతాయి, అంటే ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు. మళ్ళీ 0 నుంచి రేర్ వరకు అంటే 80 90 100 అనేది ఇంకొక లూప్ ద్వారా ప్రింట్ అవుతుంది. అది మనం ఇక్కడ చూపిస్తున్నాం. మనం లాస్ట్ లో రాసుకుంటాం ఈ సిచ్యుయేషన్. ఈ లూప్ ద్వారా ఏమవుతుంది, ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు, ఫ్రంట్ అంటే 3rd లొకేషన్ నుంచి లాస్ట్ అంటే 4 వరకు, 3 నుంచి 4 వరకు ఉన్న 50 అండ్ 60 వాల్యూస్ ఈ లూప్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ఈ లూప్ ద్వారా ఏమవుతుంది, స్టార్టింగ్ నుంచి రేర్ వరకు, స్టార్టింగ్ అంటే 0 నుంచి రేర్ ఎక్కడ ఉంది 2 దగ్గర ఉంది, 0 నుంచి 2 వరకు ప్రింట్ అయ్యేదంతా ఈ సెకండ్ లూప్ ద్వారా జరుగుతుంది. అంటే ఈ 2 లూప్స్ యొక్క కాంబినేషన్ మనకు అక్కడ కనిపించే రిజల్ట్. బట్ రిజల్ట్ చూసే వాళ్ళకి 2 లూప్స్ ద్వారా ఉంది, 2 పీసెస్ గా ప్రింట్ అయింది, అవన్నీ తెలియాల్సిన అవసరం లేదుగా ఎండ్ యూజర్ కి. మొత్తం డేటా ఎక్కడి ఏముంది, వాటిలో స్టార్టింగ్ వాల్యూ ఏముంది, ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడ చూపిస్తున్న లిస్ట్ లో ఇక్కడ చూపిస్తుంది కదా 50 60 80 90 100 అంటే మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో ఫస్ట్ ఎలిమెంట్ 50. కాబట్టి మనం ఈసారి ఏదైనా రిమూవ్ చేస్తే 50 రిమూవ్ అవుతుంది, అంతవరకే తెలుస్తుంది ఎండ్ యూజర్ కి. అవి సర్క్యులర్ గా స్టోర్ అయి ఉన్నాయి, అది దేని తర్వాత ఏది సర్క్యులర్ అది మనం ఇండికేట్ చేయక్కర్లేదు. కావాలంటే మనం ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఏం చేయొచ్చు, కావాలంటే ఈ 2 లూప్స్ మధ్యలో చిన్న ప్రింట్ ఎఫ్ పెట్టి గోయింగ్ టు సర్క్యులర్ గోయింగ్ టు బిగినింగ్ అని ఒక మెసేజ్ పెట్టాం అనుకోండి, అప్పుడు మనకు అవుట్పుట్ ఏం కనిపిస్తుంది, ఇక్కడ 50 60 ప్రింట్ అయిన తర్వాత ఒక చిన్న మనం ఏం మెసేజ్ రాస్తాం అది గోయింగ్ బ్యాక్ గోయింగ్ టు బిగినింగ్ అని ఒక మెసేజ్ వస్తుంది. అంటే మనకు కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. యూజర్ కి అది డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదనుకుంటే వీ కెన్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్.
ఇది ఓకేనా? సర్క్యులర్ క్యూ ఆపరేషన్స్ ఓకేనా? ఓకే సార్. సిమిలర్లీ ప్రయారిటీ క్యూ కూడా ఒకసారి చూసేద్దాం. ఎంటరింగ్ వచ్చేసి ఎగ్జిటింగ్. సో ప్రయారిటీ క్యూ కూడా మనం సర్క్యులర్ రిఫరెన్స్ తో పెట్టొచ్చు, లేదంటే నార్మల్ రిఫరెన్స్ కూడా పెట్టొచ్చు. నార్మల్ గా ఉన్నది తీసుకొని చేద్దాం, సింపుల్ గా ఉంటుంది. ఇది నార్మల్ క్యూ, క్యూ విత్ అరే. దీన్ని తీసుకొని వస్తుంది. ప్రయారిటీ క్యూ చెప్తాం. ప్రయారిటీ క్యూలో మనం అనుకుంది ఏంటి, ఇది ఖచ్చితంగా అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి లేదా డిసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి అంటే మనం ఇక్కడ చూస్తున్న జనరల్ గా నెంబర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఏది పెద్దది ఏది చిన్నది అనే దాని మీద వెళ్తాం. బట్ రియల్ టైంలో నెంబర్స్ మీదే నెంబర్ ఈజ్ ది కీ అని మనకి ఏం లేదు. అక్కడ వర్డ్ ఉండొచ్చు, అడ్రస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు మనకు ముందే స్పెసిఫై చేస్తారు. దీన్ని బేస్ చేసుకొని నాకు ప్రయారిటీ ఉండాలి. లైక్ ఇప్పుడు మన సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నాం. సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను నా సిస్టంలో ఏం చేస్తాను, ఎక్సెల్ షీట్ మీద వర్క్ చేస్తున్నాను, డేవ్ అంటే ఈ సి ఎడిటర్ మీద వర్క్ చేస్తున్నాను, అట్లాగే జూమ్ ద్వారా మనం డిస్ప్లే జూమ్ మీద వర్క్ చేస్తున్నాను. ఈ 3 అప్లికేషన్స్ మనకి తెలిసి రన్నింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా లాట్ మెనీ అదర్ అప్లికేషన్స్ రన్నింగ్ లో ఉంటాయి కదా. లైక్ మేబీ ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకున్నాం, అదొక అప్లికేషన్, ఇంకోటి అట్లా ఉంటాయి. వీటిలో సిస్టమ్ కూడా కొన్నిటికి ప్రయారిటీ ఇస్తుంది. మనం వర్క్ చేసిన ఈ 3 అప్లికేషన్స్ కి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, ఎందుకంటే ఇది బయటకు కనిపించాల్సిన అప్లికేషన్స్ కాబట్టి. మిగిలిన ఏంటి బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉండేవి, అవి కొంచెం డిలే అయినా ఇబ్బంది ఉండదు. బట్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నాయి కదా అంటే లైక్ ఇన్పుట్ అవుట్పుట్ కి సంబంధించిన డిలే జరగకూడదు కదా. నేను మౌస్ మూవ్ చేస్తున్నాను, మౌస్ కి సంబంధించిన ఆపరేషన్ కొద్దిసేపు అయిన తర్వాత చేద్దాం అనడానికి లేదు. ఏదైతే జనరల్ యూజర్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడో అవన్నీ కూడా హయ్యర్ ప్రయారిటీ ఉండాలి. ఏదైతే యూజర్ ఇంటరాక్షన్ ఉంటుందో వాడికి నెక్స్ట్ లోయర్ ప్రయారిటీ ఉంటుంది. అట్లా ఇక్కడ ఆపరేషన్ అనేది ఇంపార్టెంట్. ఆపరేషన్ బట్టి యూజర్ ఇంటరాక్షన్ ఉండేవి హయ్యర్ ప్రయారిటీకి వచ్చేస్తే, మిగిలినవి లోయర్ ప్రయారిటీలో ఉంటాయి. సిస్టమ్ కూడా ఇంటర్నల్ గా ఒక క్యూ మెయింటైన్ చేస్తుంది మనం చేసే వర్క్స్ అన్నిటికీ. మనం ఎన్ని ప్రాసెస్ అయితే నడుస్తున్నాయో అన్నిటికీ కలిపి ఒక క్యూ మెయింటైన్ చేసి దేనికి ఏది ముందు ఉండాలి, ఏ తర్వాత ఉన్నా పర్లేదు అనేది ఒక ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. దేనికి ఎంత టైం ఇవ్వాలి అనేది సిస్టమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, ఆ కాన్సెప్ట్స్ తర్వాత చూద్దాం తర్వాత. బట్ ప్రయారిటీ క్యూ అంటే మనకి సింపుల్ గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సెట్ ఆఫ్ నెంబర్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, సెట్ ఆఫ్ నెంబర్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన వాటిని ఒక ఆర్డర్ లో పెట్టాలి. లైక్ ఇంతకు ముందు మనం క్యూ చేసినప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 25 వచ్చింది, తర్వాత 78 వచ్చింది, తర్వాత 43 వచ్చింది. ఇలా ఏ ఆర్డర్ లో వస్తే ఆ ఆర్డర్ లో పెట్టేసుకుంటూ వెళ్తాం. 25 0th లొకేషన్ లో, 78 ఫస్ట్ లొకేషన్ లో, 43 సెకండ్ లొకేషన్ లో అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. బట్ ఇప్పుడు ఏం చేస్తాం, 25 వచ్చింది, ఓకే ఒకటే ఎలిమెంట్ కాబట్టి ఏం కంపేర్ లేకుండా పెట్టుకోవచ్చు ఆల్మోస్ట్. 78 వచ్చింది, 78 25 కంటే పెద్దది కాబట్టి 25 ఇక్కడ నుంచి పక్కకు మూవ్ చేసి 78 ని ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ 25 పెట్టి ఇక్కడ 78 పెట్టి నెక్స్ట్ 43 వచ్చింది. 43 వచ్చినప్పుడు 25 ని ఇటు పక్కకి షిఫ్ట్ చేసి ఈ 43 ని ఇక్కడ పెట్టేస్తాం. సో ఇప్పుడు క్యూలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే కాన్సెప్ట్ మనం బ్రేక్ చేస్తున్నాం. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే కాన్సెప్ట్ బ్రేక్ చేసాం. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఈస్ వీఆర్ మెయింటైనింగ్ ఏ క్యూ. ఏది ముందు ఉండాలి అనేది మనం డిసైడ్ చేస్తున్నాం. నాట్ బేస్డ్ ఆన్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, బట్ బేస్డ్ ఆన్ హయ్యర్ ప్రయారిటీ కమ్స్ అవుట్ ఫస్ట్. హయ్యర్ ప్రయారిటీ ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ బయటకు వచ్చేలాగా మనం క్యూని అడ్జస్ట్ చేస్తున్నాం. అలా కనుక పెడితే దాన్ని ప్రయారిటీ క్యూ అంటాం. ఇక్కడ జస్ట్ స్లైట్ మోడిఫికేషన్ ఏంటంటే పెద్ద ఎలిమెంట్ చిన్న ఎలిమెంట్ ని మూవ్ చేసుకుంటూ వెళ్తాము, బ్యాక్ తీసుకెళ్ళిపోతాం. షఫుల్ చేస్తాం. చిన్న ఎలిమెంట్ అంటే తక్కువ ప్రయారిటీ ఉన్న ఎలిమెంట్ అనుకోండి, దాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాం. కాబట్టి రిమూవ్ చేయాల్సి వస్తే ఎప్పుడు కూడా హయ్యర్ ప్రయారిటీ ఉన్న ఎలిమెంట్ ని ముందు తీసి దాని మీద వర్క్ చేస్తాం అన్నమాట. ఓకేనా సార్? ఇప్పుడు 10 వచ్చింది అనుకోండి, సారీ ఇప్పుడు
55 వచ్చిందనుకోండి సార్. ఆ! అప్పుడు అప్పుడెట్లా? 25ని షిఫ్ట్ చేస్తాం. 43ని షిఫ్ట్ చేస్తాం. 55 ఇక్కడ పెట్టేస్తాం. అప్పుడు ఇక్కడేమో సార్టింగ్ వాడా? సింపుల్ ఒక ఇన్సర్షన్ సార్ట్ చేసినట్టు అంతే. ఓకే. ఓకే. జస్ట్ ఉన్న ఎలిమెంట్స్ ని ఆర్డర్ లో పెడుతున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. అదే ప్రయారిటీ. అప్పుడు ఏమవుతుంది, హయ్యర్ ప్రయారిటీ ఉన్నది ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో ఉంటుంది. సో ఆ ఒక్క డిఫరెన్స్ మనం చేస్తాం. అంటే ఇప్పుడు రిమూవ్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం లేదు. రిమూవ్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇన్సర్ట్ చేసేటప్పుడే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫర్ దట్ దిస్ ఈజ్ ప్రయారిటీ క్యూ. ఒకవేళ ఎలిమెంట్స్ అన్ని కనుక అయిపోతే, అంటే ప్రయారిటీ క్యూ ఈజ్ ఫుల్, కెనాట్ ఇన్సర్ట్ ద ఎలిమెంట్, అదైతే మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక్కటి మనం సెట్ చేసుకోవాల్సింది అంతే కదా. ఈ ఒక్క దగ్గర చేంజ్ చేసుకోవాలి. ఏంటి, కొత్తగా ఎలిమెంట్ ఏదైనా వస్తే, ఓకేనా. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు స్టేట్మెంట్స్ మొదలుగా మనం ఫ్రెష్ గా చూద్దాం ఎట్లా చేస్తాం. ఈ రెండింటి బదులుగా ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంతవరకు ఉంది అనుకోండి. సపోజ్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. లెట్స్ అస్యూమ్ ఈ 3 ఎలిమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అంటే ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయంటే మనకి ఫ్రంట్ ఎక్కడ ఉంటుంది, రేర్ ఎక్కడ ఉంటుంది? ఫ్రంట్ 78 లో ఉంటుంది, రేర్ 43 లో ఉంటుంది. ఫ్రంట్ 78, రేర్. ఇప్పుడు ఒక ఎలిమెంట్ వచ్చింది, లైక్ సమ్ 67 అనే వాల్యూ వచ్చింది అనుకోండి. బయట వాల్యూ 67, ఓకేనా. 67 అనే వాల్యూ వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు ఇందులో ఇన్సర్ట్ చేయాలి అంతే కదా. దీన్ని మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి. ఎట్లా చేస్తాం? సపోజ్ ఈ రెండు స్టేట్మెంట్స్ నేను తీసేస్తున్నాను, తర్వాత పెట్టుకుందాం, ఓకేనా. చేసి యూజర్ వాల్ అనే దాన్ని ఇచ్చాడు. స్టాక్ క్యూ అయితే ఫుల్ అవ్వలేదు. లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటి, రేర్ ఎక్కడుందో, రేర్ 2 అనే లొకేషన్ ఉంది కదా. రేర్ 2 అనే లొకేషన్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఎలిమెంట్ ని ఈ వాల్ తో కంపేర్ చేస్తాం. అక్కడ ఉన్న ఎలిమెంట్ చిన్నది అనుకోండి, వాల్ కంటే, కొత్తగా వచ్చిన వాల్యూ కంటే రేర్ లో ఉన్న వాల్యూ చిన్నది అనుకోండి. ఏం చేస్తాం, దాన్ని నెక్స్ట్ లొకేషన్ మూవ్ చేసేయచ్చు కదా. 43 నెక్స్ట్ లొకేషన్ మూవ్ చేసేస్తాం. అంతేనా జరగాల్సింది. సో ఫర్ దట్ ఈ పాయింట్ మీకు క్లియర్? క్లియర్ సార్. అప్పుడు రేర్ లో ఇన్సర్ట్ చేయడానికి, ఐ మీన్ సెకండ్ లొకేషన్ లో ఇన్సర్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 43 స్మాలర్ దాన్ ది న్యూలీ కమింగ్ వాల్యూ. 67 కంటే 43 చిన్నది కాబట్టి 43ని పక్కకి షిఫ్ట్ చేస్తాం. చేసినాక వెంటనే 67 తీసుకెళ్లి సెకండ్ లొకేషన్ లో పెడతామా అంటే పెట్టాం. ఏం చేస్తాం, మళ్ళీ ఫస్ట్ లొకేషన్ ఉన్న ఎలిమెంట్ కూడా చూస్తాం. ఈజ్ ది స్మాలర్ దాన్ 67? ఓకే. 55 కూడా చిన్నదే కదా, స్మాలర్. దాన్ని సెకండ్ లొకేషన్ లోకి మూవ్ చేస్తాం. నెక్స్ట్ 78 చూస్తాం. 78 స్మాలర్ దాన్ 67? కాదు, ఇది పెద్దది కదా, 78 పెద్దది కదా, దాన్ని ఏం చెయ్యం. కాబట్టి ఈ పెద్దది దొరికింది కాబట్టి 67 తీసుకొచ్చి ఫస్ట్ లొకేషన్ లో పెట్టేస్తాం. ఈ ప్రాసెస్ మొత్తం జరగాలంటే మనం ఒక వేరియబుల్ తీసుకొని, సంథింగ్ లైక్ సమ్ ఒక ఐ అనే వేరియబుల్ ఒకటి తీసుకొని, ఐ ఎక్కడ స్టార్ట్ చేస్తాం, రేర్ ఎక్కడ ఉందో అక్కడ ఐ స్టార్ట్ చేస్తాం. ఏం చేస్తామంటే, సో ఇది ఇన్సర్షన్ షార్ట్ లెక్క సార్. ఎగ్జాక్ట్లీ ఇన్సర్షన్ షార్ట్. ఐ ఈక్వల్ టు రేర్, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అండ్ ఏ ఆఫ్ ఐ smaller than newly coming value I minus minus. అప్పుడు ఏం చేస్తాం, ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 లోకి ఏ ఆఫ్ ఐ ని పెట్టేస్తాం. ఈజ్ దిస్ లాజిక్ క్లీన్ ఫర్ యూ? ఐని రేర్ దగ్గర స్టార్ట్ చేస్తాం. రేర్ ఆల్రెడీ 2 దగ్గర ఉంది కాబట్టి ఐ కూడా 2 దగ్గర స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎందుకంటే 0 కంటే దాటి వెళ్ళడంలో మీనింగ్ లేదు కదా. అండ్ ఏ ఆఫ్ ఐ గనక ఇప్పుడు కొత్తగా వచ్చిన వాల్యూ కంటే చిన్నదైతే
ఏ ఆఫ్ ఐ అంటే ఏంటి 43 కొత్తగా వచ్చిన 67 కంటే చిన్నదైతే ఏం చేస్తాం, ఏ ఆఫ్ ఐలో ఉన్నదాన్ని ఏ ఆఫ్ ఐ ప్లస్ 1లో షిఫ్ట్ చేస్తాం. అంటే ఏ ఆఫ్ ఐలో ఉన్న 43ని ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 అంటే 3లోకి పెట్టేస్తాం. ఏ ఆఫ్ 2లో ఉన్నదాన్ని ఏ ఆఫ్ 3లో పెడతాం, అంటే ఇక్కడ 43 వస్తుంది. ఇక్కడ నుంచి యాక్చువల్గా షిఫ్ట్ చేస్తున్నాం అని చెప్తున్నాం, అంటే ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టట్లేదు ఈ స్టేట్మెంట్, ఇది కాపీ. ఏ ఆఫ్ ఐలో ఉన్నది ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 అంటే ఇక్కడ ఉన్న 43 ఏ ఆఫ్ 2లో ఉన్న 43 ఏ ఆఫ్ 3లో కూడా వచ్చింది, అంతేగాని ఏ ఆఫ్ 2లో ఉన్న 43 పోలా, అది కూడా ఉంటుంది అక్కడ. లెట్ ఇట్ బి, దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏం లేదు. 43 2లో ఉన్న 3లో కూడా వచ్చింది. నెక్స్ట్ ఐ మైనస్ మైనస్ అన్నాం, ఏమవుతుంది, ఐ ఇప్పుడు 2లో ఉన్నది 1కి వస్తుంది, అంతే కదా. ఐ మైనస్ మైనస్ వచ్చింది. ఇప్పుడు ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఫైన్. ఏ ఆఫ్ ఐ స్మాలర్ దాన్ ది వాల్యూ. ఏ ఆఫ్ ఐ అంటే ఎంత, 55 కదా. 55 స్మాలర్ దాన్ 67. ఐత్ లొకేషన్ ఉన్న వాల్యూ ఈ కొత్తగా వచ్చిన వాల్యూ కంటే చిన్నదే కదా, కాబట్టి దాని కూడా నెక్స్ట్ లొకేషన్ షిఫ్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఏ ఆఫ్ ఐ అంటే ఏ ఆఫ్ 1 దట్ ఈస్ 55 ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 అంటే 2లో, ఏ ఆఫ్ 2లో అంటే ఏ ఆఫ్ 1లో ఉన్నదాన్ని ఏ ఆఫ్ 2లోకి షిఫ్ట్ చేస్తుంది, అవునా. ఐ వాల్యూ 1 కదా, 55 నెక్స్ట్ లొకేషన్ లోకి, అంటే ఇప్పుడు అవుతుంది ఈ 55 ఈ ఏ ఆఫ్ 2లోకి వస్తుంది, అప్పుడు 43 పోయి 55 వస్తుంది, ఒరిజినల్ గా ఇక్కడ 55 ఈ ప్లేస్ లో 55 ఈ ప్లేస్ లో 43 ఉంది, ఇప్పుడు 55 43 ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తాం, ఐ మైనస్ మైనస్ అంటే ఇప్పుడు ఐ ఇక్కడ నుంచి 0కి వచ్చింది, ఐ 0కి వచ్చింది. ఇప్పుడు చెక్ చేస్తాం, ఏ ఆఫ్ ఐ లెస్ దాన్ వాల్యూ. ఏ ఆఫ్ ఐ అంటే ఎంత, 78 స్మాలర్ దాన్ ది న్యూలీ కమింగ్ వాల్యూనా, కాదు కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయి లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసరికి ఐ వాల్యూ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది, అవునా. ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 ఈక్వల్ టు వాల్యూ, ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 సరే ఇంకొకటి ఏ ఆఫ్ ఐ అంటే 0, ఐ ప్లస్ 1 అంటే 1, ఏ ఆఫ్ 1 లోకి ఈ 67 నుంచి ఈ 55 ప్లేస్ లోకి వచ్చేస్తుంది. సరే ఇప్పుడు ఇక్కడ రేర్ అక్కడ మనం మూవ్ చేసాం, రేర్ కూడా మూవ్ చేయాలి కదా సార్, ఖచ్చితంగా మూవ్ చేయాలి. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఏంటి, ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ షిఫ్ట్ చేసుకొని ప్రాపర్ ప్లేస్ లో 67 పెట్టడం వరకే చేసాం, కానీ రేర్ 2 ఉంది, దాన్ని మనం 3కి తీసుకురావాలి. దానికోసం ఏంటి, ఈ ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ రేర్ ప్లస్ అప్పుడు ఈ రేర్ 2 నుంచి 3 అండ్ యాజ్ ఏ ప్రయారిటీ క్యూ ఎలిమెంట్స్ అనే ఆర్డర్ లో ఉన్నాయి, ఫ్రంట్ ప్రాపర్ ప్లేస్ లో ఉంది, రేర్ ప్రాపర్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు ఇది కామన్ థింగ్, దీని గురించి ఆలోచించట్లేదు. ఇది ఎట్లా ఎలిమెంట్స్ లేకపోతే ఫ్రంట్ -0కి వస్తుంది, అదంతా కామన్. ఓకేనా. అదర్ దాన్ దట్ ఇంకెక్కడ చేంజ్ చేస్తాం, రిమూవల్ అప్పుడు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రంట్ ఏది ఉంటే ఆ ఎలిమెంట్ రిమూవ్ అయిపోతూ ఉంటుంది, అప్పుడే మనం ప్రయారిటీ చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా. అక్కడ కమెంట్ ఒకటి రాదు, ఇది ఎక్కడ అక్కడ జస్ట్ ఇన్సర్షన్ షార్ట్ ఫర్ స్వాపింగ్ అండ్ షిఫ్టింగ్, నాట్ స్వాపింగ్, షిఫ్టింగ్. సార్ ఇన్సర్షన్ సార్ట్ టెక్నిక్ యూజ్ చేసి మనం ఎలిమెంట్స్ ని ఆర్డర్లో పెట్టుకుంటాం. ఓకేనా. ఇది కామన్ గా క్యూ ఆపరేషన్. ఈ పార్ట్ ఇన్సర్షన్ సార్ట్ కి సంబంధించిన టెక్నిక్. అవునా. ఈ పాయింట్ దగ్గర 22 పాయింట్ దగ్గర ఒక కమెంట్, ఇప్పుడు లాస్ట్ కి వెళ్ళిపోతే అది ఇంపార్టెంట్ కదా సార్, లాస్ట్ కి వెళ్ళిన తర్వాత
ఐ మీన్ అవుట్ ఆఫ్ లూప్ వచ్చిన తర్వాత దాన్ని ముందు లొకేషన్ లో వాల్యూ పెట్టాలి అనేది. చిన్న ఎలిమెంట్స్ అన్నిటిని నెక్స్ట్ లొకేషన్ మూవ్ చేస్తున్నాం. ఆర్డర్ లో ఏదైతే ప్రాపర్ లొకేషన్ అక్కడ పెట్టేస్తుంది కొత్త ఎలిమెంట్. ఇది ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది నేను బ్రేక్ ఇస్తాను. ఓకేనా, లూప్ నుంచి బయటకు వచ్చిన కొత్త వాల్యూ పెట్టేసి రేర్ ని ఇంక్రీజ్ చేసుకుంటాం. దిస్ ఈస్ యాజ్ పార్ట్ ఆఫ్ ది క్యూ ఆపరేషన్. క్యూ ఆపరేషన్ కొత్త ఎలిమెంట్ వచ్చినప్పుడు ఎట్లాగో రేర్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఆ పని ఎట్లాగో చేస్తుంది. ఇప్పుడు మనం ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఎంటర్ వాల్యూ టు ఇన్సర్ట్ స్టార్ట్ చేస్తుంది. 50 ఇవ్వగానే 50 వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ 100 ఇస్తుంది. 100 ఇవ్వగానే ఏమవ్వాలి, 100 ఫస్ట్ వచ్చి 50 నెక్స్ట్ లొకేషన్ లో రావాలి. కొంచెం ఎగ్జిస్టింగ్ డేటా 150 చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొక ఎలిమెంట్ ఇస్తాను. సమ్ 25 ఇచ్చాను. 25 నార్మల్ గానే 150 తర్వాత 25 ఉంది, ఎందుకంటే చిన్న ఎలిమెంట్ కదా 25. సో 150 25. సపోజ్ నేను 200 ఇచ్చాను అనుకోండి, అది ఎక్కడ రావాలి, 100 కంటే ముందుకు రావాలి. అవునా, 200 స్టార్టింగ్ వచ్చింది. 200 100 50 25. సపోజ్ ఇంకొక ఎలిమెంట్ వచ్చేసి లైక్ సమ్ 75 ఇచ్చాను అనుకోండి, అది ఎక్కడ రావాలి, బిట్వీన్ 100 and 50 రావాలి. 100 and 50 మధ్యలోకి 75 వచ్చింది. అంటే మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన ఆర్డర్ లో ఎలిమెంట్స్ లేవు. ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్స్ లో ఏది ఎక్కువ ప్రయారిటీ ఉందో అది ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రిమూవ్ చేస్తే ఫస్ట్ 200 రిమూవ్ అవుతుంది. ఇట్లా ఒక క్యూలో ఎలిమెంట్స్ ని ఒక ఆర్డర్ లో మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ గా సిస్టమ్ కూడా ఈ పనే చేసుకుంటూ ఉంటుంది. ఏది ఎక్కువ ఇంపార్టెంట్ ఇక్కడే ఎక్కడైనా కూడా ఒక ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటే లైక్ ఒక క్యూలో పెట్టడం ఎంత ఇంపార్టెంటో, ఎక్కువ ప్రయారిటీ ఉన్న దాన్ని ముందుకు తీసుకురావడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అది మనం ఇక్కడ చేస్తున్నాం, అదే ప్రయారిటీ. సో ఇప్పుడు మనం రిమూవ్ చేస్తే 200 ఫస్ట్ వస్తుంది, తర్వాత 100 వస్తుంది. ముందు 200 వచ్చింది ఇక్కడ, తర్వాత 100 వచ్చింది, తర్వాత ఇక్కడ మనం సర్క్యులర్ రిఫరెన్స్ పెట్టలేదు. ఇప్పుడు చూడండి, 2 ఎలిమెంట్స్ బయటకు వచ్చినాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సపోజ్ ఇంకొక ఎలిమెంట్ కూడా తీస్తున్నాను, 75 రిమూవ్ అయింది. ఎలిమెంట్స్ 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే 10 ఇన్సర్ట్ చేద్దాం, ఫుల్ అయిపోయిందని చెప్తుంది. ఎందుకు, మనం ఇక్కడ సర్క్యులర్ రిఫరెన్స్ సర్క్యులర్ క్యూ యూజ్ చేయట్లేదు, నార్మల్ క్యూ యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ప్రయారిటీ క్యూ ఉండాలి, బట్ ఇంటర్నల్ గా సర్క్యులర్ క్యూ మెయింటైన్ అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఈ 10 కూడా ఇన్సర్ట్ అయ్యి ఉండేది. దానికి కూడా మీరు ట్రై చేస్తారా? ఓకే సార్, సర్క్యులర్ క్యూ మీద సర్క్యులర్ క్యూ విత్ ప్రయారిటీ అనేది చూడండి, అదొక ట్రై చేయండి. ఓకే ఓకే ఇది ఓకే కదా, ప్రయారిటీ క్యూ యూసేజ్ ఓకే కదా? ఓకే సార్. దిస్ ఈజ్ ప్రయారిటీ క్యూ. సో మనం క్యూ చూస్తున్నాము, సర్క్యులర్ క్యూ చూస్తున్నాము, ప్రయారిటీ క్యూ చూస్తున్నాము, 3 ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా వీటిలో? ఏం లేదు సార్, క్లియర్ సార్. సో ఇప్పుడు మనం లాస్ట్ సెషన్ లో డిస్కస్ చేస్తాం స్టాక్ కి, క్యూ కి, సర్క్యులర్ క్యూ కి డిఫరెన్స్. అట్లాగే ప్రయారిటీ కి
ప్రయారిటీ కానీ క్యూ అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనుకుండా హయ్యర్ ప్రయారిటీ కమ్స్ అవుట్ ఫస్ట్. ఓకేనా, అదొకటి మనం డిఫరెన్స్ నోట్ చేసుకుంటాం. ఇక మిగిలినవన్నీ మోస్ట్లీ అంటే ఇక మనం లాజిక్ రాసున్నాం కాబట్టి ఇదే లాజిక్, అక్కడ ఏం లాజిక్ రాసామో అది మీరు అప్లై చేయొచ్చు. యూ కెన్ ఫిల్ దిస్ కాలం, ఫోర్త్ ఇంకో కాలం రాసి యూ కెన్ ఫిల్ దట్ ప్రయారిటీ క్యూ గురించి మీరు రాయగలుగుతారు కదా. అంటే మీకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు క్లారిటీ ఉంది కాబట్టి ఇది ఫిల్ చేయండి. ఇది ఫిల్ చేస్తే మీకు ప్రయారిటీ క్యూ గురించి వచ్చిన ఇవి ఫిల్ చేయండి, ఎగ్జాక్ట్లీ ఏమొస్తాయి అనేది చూడండి. దట్ విల్ హెల్ప్ యూ టు రిఫైన్ ది. ఓకే, ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఏం రావాలి, ఈ ప్లేసెస్లో ఏమేమి వేరియబుల్స్ మనం చేంజెస్ చేసుకుంటూ రావాలి అనేది చూడండి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు, బట్ కాపీ పేస్ట్ కోడ్ దగ్గర కాపీ పేస్ట్ రాసేసుకోవచ్చు. ఇది హెడర్ ఫర్ ఈచ్ రోకి హెడింగ్ లాగా ఉండాలి. ఇది కూడా మీరు చెప్పండి, దేనికోసం దేని గురించి ఇవన్నీ రాస్తున్నాం, దేని గురించి ఇవన్నీ రాస్తున్నాం, అది మీరు చేయండి. ఓకే.